హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్. ఏంటి ఇక్కడ చాలామంది వెరీ ఎంథూజియాస్టిక్ ఎనర్జిక్ యూత్ కూడా చాలామంది వచ్చారు, ఆస్పిరెంట్స్ వచ్చారని విన్నాను. ఆ ఎనర్జీ కొంచెం వినిపిస్తే బాగుంటుంది కదా. ఎస్, మాకు ఇలాంటి ఎనర్జీ కావాలి, ఇలాంటి టాలెంట్ కావాలి అనే ఉద్దేశంతోనే దిల్ రాజు డ్రీమ్స్ని ఈరోజు మీ అందరి సమక్షంలో ప్రారంభించుకోవడానికి మీ ముందుకు వచ్చేసారు దిల్ రాజు గారు. వారికి ముందుగా సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ దిల్ రాజు సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేసేద్దాము దిల్ రాజు గారిని. ఎస్, మనం ఆల్రెడీ ఇక్కడ మనం స్క్రీన్ పైన యాక్చువల్లీ తమ్ముడు మూవీకి రిలేటెడ్ కంటెంట్ చూసి మరీ స్టార్ట్ చేశాము. తెలుసు కదా మీ అందరికీ, July 4th నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. సో థియేటర్స్లో చూడబోతున్న తమ్ముడు సినిమా డైరెక్టర్ మీ అందరికీ తెలుసు కదా, వేణు శ్రీరామ్ గారు. ఆయన ఫస్ట్ మూవీ ఎవరితో చేశారో మీకు తెలుసు కదా. ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారి నిర్మాణంలో ఓ మై ఫ్రెండ్ సినిమా ద్వారా మనందరికీ తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైనటువంటి డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారితో ముచ్చటగా మూడోసారి దిల్ రాజు గారు నిర్మిస్తున్నటువంటి సినిమాని తమ్ముడుని మనం July 4th నుంచి చూడబోతున్నాము. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ రెండు బ్యానర్ల ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఎంతమంది పరిచయం అయ్యారో, అంటే అటు డైరెక్టర్లు అవ్వచ్చు, ఇటు స్టార్స్ అవ్వచ్చు, యాక్ట్రెసెస్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఇలా ప్రతి క్రాఫ్ట్ నుంచి ఎంతమంది పరిచయం అయ్యారు అన్నదానికి ఒక లిస్ట్ చేస్తే చాలా పెద్ద లిస్ట్ తయారవుతుందన్నమాట. సో ఇన్ని సంవత్సరాల దిల్ రాజు గారి కెరియర్లో ఆయన ఎంతోమందిని ప్రపంచానికి, తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అయితే ఆ లిస్టులో ఇక్కడికి వచ్చిన మీ అందరిలోనూ, రాబోతున్న చాలా మందిలోనూ అతి త్వరలో ఎంతమంది జాయిన్ అవ్వబోతున్నారు అని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరందరూ రెడీయా? వి నెవర్ నో మీలో ఎంతమంది మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారో, ఎంతమంది రవితేజ గారు ఉన్నారో, ఎంతమంది నాని గారు ఉన్నారు, ఎంతమంది విజయ్ దేవరకొండలు ఉన్నారో మనకి తెలియదు. సో పోను దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా ఎంతమంది రాబోతూ ఉన్నారో తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ ఎంతమంది సుకుమార్ గారులు ఉన్నారో, రైట్? సో అలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను విన్నాను, జస్ట్ దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక దీని ద్వారా మీ అందరికీ ఒక అవకాశం కల్పించే స్కోప్ ఉంది, ఒక విండో మేము ఓపెన్ చేయబోతున్నాము అన్న చిన్న న్యూస్ మీ అందరికీ వినిపించగానే ఎంతమంది ఎన్ని రిజిస్ట్రేషన్స్ పంపించారు. దాదాపు 10,000 రిజిస్ట్రేషన్లు అతి తక్కువ టైంలో, తక్కువ విండో ద్వారా రావడం జరిగింది. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచే చాలా 7,000+ రిజిస్ట్రేషన్స్, అండ్ తమిళనాడు నుంచి చాలా రిజిస్ట్రేషన్స్ రావడం జరిగింది. అంటే నిజంగా దిల్ రాజు గారి మీద నమ్మకం ఎంత ఉందో, ఇండస్ట్రీలోకి రావాలి అన్న ప్యాషన్ మీ అందరిలో ఎంత ఉందో క్లియర్గా కనిపిస్తోంది. సో ఇప్పుడు పని చేద్దాం, మనం మరికొద్ది సేపట్లో మన అఫ్కోర్స్ ద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు, అండ్ మన రాక్ స్టార్ డిఎస్పి గారు కూడా ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. సో వారి సమక్షంలో మనం ఇవాళ దిల్ రాజు డ్రీమ్స్ని లాంచ్ చేసుకునే ముందు మీ అందరి కళ్ళల్లో ఎన్నో కళలు కనిపిస్తూ ఉన్నాయి, వాటిని మీ మాటల ద్వారా కూడా వినాలి అనుకుంటూ ఉన్నాము. సో ఒక్కసారి నేనే మీ దగ్గరికే వస్తాను. సో మీలో ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటుంటే చెయ్యి పైకెత్తండి, హ్యాండ్ రేస్ చేయొచ్చు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు నో మీరందరూ దేనికోసం రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్పేసి. సార్ మైక్ తీసుకోండి, అక్కడే నిలబడి చెప్పండి సార్. మీ పేరు? నా పేరు ఫణీంద్ర ప్రసాద్ సార్. ఇటు తిరగరా, ఇక్కడ పర్లేదు, అక్కడే ఉండండి. నా పేరు ఫణీంద్ర ప్రసాద్. నేను ఇందులో రిజిస్టర్ చేసుకున్నాను. నేను ఒక 25 ఫిలిమ్స్లో చేసిన ఫిలిమ్స్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాగా హిట్ అయింది. కొన్ని సినిమాలు విడుదలైనవి, కొన్ని రిలీజ్ కూడా కాలేదు. అయితే ఒక మాట జ్ఞాపకం వచ్చింది నాకు, దిల్ రాజు గారి డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ కమ్స్ టు థాట్స్, థాట్స్ కమ్స్ టు ప్లాన్స్, ప్లాన్స్ కమ్స్ టు యాక్షన్ అన్నారు అబ్దుల్ కలాం గారు. ఈ వాక్యాన్ని ఆచరణలో పెట్టే ఏకైక వ్యక్తి దిల్ రాజు గారు. అయితే ఆయనకి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే
ఒక వెలమకూర్చ వెంకట రమణారెడ్డిగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు శిఖరాగ్ర స్థానంలో దిల్ రాజుగా అందరి దిల్లో ఆయన ఉన్నారంటే ఒక మహత్తర స్ఫూర్తి ఆయనలో ఉంది. అది శ్రీ నందమూరి తారక రామారావు గారు 4 దశాబ్దాల నాడు వెలిగించిన స్ఫూర్తి. ఆయన ఏం చెప్పారంటే, అపజయం, ఓటమి ఇది తెలుగు జాతిలో వినపడరాదు. ప్రతి తెలుగువాడిలో ఒక స్ఫూర్తి ఉంటుంది. ఆ స్ఫూర్తిని ఎవరు మళ్ళీ బయటికి తీసుకురావాలంటే ఒక ప్రముఖ నిర్మాతలు, పారిశ్రామికవేత్తలు, అగ్రస్థానంలో ఉన్న తెలుగు వాళ్ళు, అణగారిన తెలుగు వాళ్ళని పైకి తీసుకురావాలి. అప్పుడే మన జాతి ఔన్నత్యం నిలబడుతుందని నందమూరి తారక రామారావు గారు 4 దశాబ్దాల నాడు నేను యువకుడిగా ఉన్నప్పుడు ఆయన స్ఫూర్తి రగిల్చారు. ఆ స్ఫూర్తిని ఈ వయసులో కూడా నేను కష్టపడుతున్నాను. సినిమాల్లో కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఇంకా సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఇట్లా అణగారిన పల్లకి ఎక్కిన వాడిని అందరూ మోస్తారు, పడిపోయిన వాడిని ఎవరూ లేపరు. ఈ పడిపోయిన మరుగున పడిన కళాకారులందరినీ కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ఇస్తున్నటువంటి దిల్రాజు డ్రీమ్స్.comలో మేము రీసెర్చ్ చేసుకున్నాం. నాతో పాటు 25 సినిమాల్లో చేసిన 1000 మంది ఆర్టిస్టులని నేనే దగ్గర నమోదు చేయించాను. వాళ్ళల్లో చాలామంది వచ్చారు. ఇక ముందు కూడా మేము ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. దిల్రాజు గారి ఆదేశానుసారం మా శాయశక్తిగా కృషి చేస్తాను. నాకు వారు ఏ పని అప్పచెప్పినా చేసి త్రికరణ శుద్ధిగా నేను వర్క్ చేస్తాను తెలియజేస్తున్నాను. ఫణీంద్ర ప్రసాద్, ద ఫిల్మ్ అంబరెల్లా మ్యాన్, 9701918471. థ్యాంక్ యూ సార్. మీరు లైవ్లో ఫోన్ నెంబర్ చెప్పేశారు సార్, జాగ్రత్త సార్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చక్కగా చెప్పారు నిజంగా. అక్కడ ఇచ్చేసేయండి వెనకాల. యా, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నాలాగే ఎన్నో కళలతో వచ్చిన ఇక్కడ అందరి ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వరుణ్ మరింగంటి అండ్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద past 5 years and thank you so much Dilraju garu for bringing up this initiative. మాలాగే ఎంతో మంది ఇక్కడ చాలా ప్యాషన్తో వచ్చిన అందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం మాకు రియల్లీ చాలా గాడ్ బ్లెస్సింగ్గా భావిస్తున్నాము. అండ్ ఐ రియల్లీ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ఎ బెటర్ సక్సెస్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దేర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టూ. సో ఎస్, ఇప్పుడు అంటే ఇక్కడ చాలామంది మాట్లాడడానికి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా క్విక్గా మాట్లాడేసేయండి. మీ పేరు, మీరు ఏ ప్రొఫెషన్లో ఏ క్రాఫ్ట్ ద్వారా రావాలనుకుంటున్నారు, అండ్ దిల్రాజు డ్రీమ్స్ ద్వారా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జస్ట్ క్విక్గా ఈ 3 అంశాలు మాత్రమే మాట్లాడండి ప్లీజ్. యా, చెప్పండి. మీ పేరు? నా పేరు మౌనస్తబ్ద అని రాయచూరు నుండి వచ్చిన కర్ణాటక. నేను దిల్రాజు ప్రొడక్షన్లో 4 మూవీస్ చేశాను జూనియర్ ఆర్టిస్ట్గా. డీజేలో చేశాను, మళ్ళీ ఎంసీఏలో, మళ్ళీ దేవదాసుల గురించి చేశాను. నేను ఈ సినిమాలో ఎక్కడ కనపడాను కానీ పని చేశాను. మాలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన దిల్రాజు సార్కి జై సలాం. ఎందుకంటే చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినారు, కొత్త వాళ్ళకి ఇచ్చినారు. నేను 2000లో హైదరాబాద్కి స్టోరీ పట్టుకొని చాలా తిరిగాను కానీ ఆ అవకాశం దొరకలేదు. సార్ నుండి నాకు ఒక అవకాశం దొరికింది, నేను లైఫ్లో ఎప్పుడు మరలేం. జై దిల్రాజ్. థ్యాంక్ యూ అండి, మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ నెక్స్ట్ కొంచెం ఇక్కడ చాలా మంది ఉన్నారు. నా మైక్ ఇవ్వలేను నేను, అందుకనే పిలుస్తున్నా. నా మైక్ ఇస్తే మళ్ళీ రాదు నాకు తెలుసు. I'm from Tirupati. Yes. తిరుపతి నుంచి ఏ క్రాఫ్ట్ మీ ఇంట్రెస్ట్? యాక్టింగ్ మేడం. యాక్టింగ్. సో యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. Yes ma'am. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దిల్రాజు డ్రీమ్స్ ద్వారా? నేను ఫస్ట్ 1 minute నాకు కొంచెం టైం ఇవ్వగలరు అనుకుంటా. హాఫ్ మినిట్ ఇస్తా. yes sure నాకు చాలు మేడం. నేను తిరుపతి నుంచి మా అమ్మమ్మకి స్టడీ అంతా వదిలేసి నాకు ప్యాషన్, నేను యాక్టింగ్ చేయబోతున్నా అన్నప్పుడు మా అమ్మ నాకంటే ఎక్కువ నమ్మారు. మన చేతులు ఏం లేదు కదరా, అమౌంట్ ఏం లేదు కదరా, ఎట్లా చేస్తావు? అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో, నా దగ్గర ఏం లేకపోవచ్చు, నాకు నేనున్నా. నాతో అమౌంట్ లేకుండా పోవచ్చు, ఏం లేకుండా పోవచ్చు, ప్రజలు ఇక్కడ వచ్చిన చాలామంది ఉన్నారు. నేను నా చేతిలో 100 రూపాయలు, 1 రూపాయి కూడా లేదండి. ఇంత దూరం వచ్చి ఇక్కడ వరకు దిల్రాజు గారికి నేను కనబడుతున్నా, అంతవరకు వచ్చాను. నాకు ఒక చిన్న ప్రౌడ్ ఉంది. మా అమ్మ కూడా నేను ఇక్కడ చూసాను, అమ్మ నేను త్వరగా వస్తాను, 1 year టైం తీసుకుంటాను, ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్గా ఎట్లోటి ఏదో ఒకటి ఖచ్చితంగా రాగలుగుతాను. చాలామందికి ఇక్కడ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా నేను తీసుకురాగలను, నమ్మకం నాకు ఉందని ఒక్క చిన్న ప్యాషన్, నమ్మకం నాకు మీద ఉంది.
అందుకే మీకు ప్రతి ఒక్కరు మీకు ఏమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఏది వదిలేవద్దండి. ఛాన్స్ అనేది మనం బ్రతుకున్నంత వరకు ఎంత ఏజ్ వచ్చినా కూడా మనకి ఛాన్స్ ఉంది. చనిపోయే అవకాశం ఉన్నా కూడా పర్లే, మనం ఏ డ్రీమ్తో వచ్చినా అది ఖచ్చితంగా సాధిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ ఇటువైపు రండి. యా, చెప్పండి మీ పేరు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ దిల్రాజ్ సార్. మై సెల్ఫ్ శాండీ. నేను ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్, యాక్టర్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత క్రౌడ్ చూసిన తర్వాత. దిల్రాజ్ డ్రీమ్ ప్రతి ఒక్కరి దిల్ గెలుచుకుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతమందికి ఆపర్చునిటీస్ రాబోతున్నాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దిల్రాజ్ సార్ ప్రొడక్షన్ వాళ్ళ డైరెక్షన్ సార్ వల్ల ఎంతోమందికి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఇక్కడున్న వాళ్ళందరూ సక్సెస్ కూడా కమ్ ట్రూ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసారా ఇటువైపు? అందరూ కూడా జస్ట్ ఫ్యూ లైన్స్ మీ థాట్స్. ఎస్, ఇక్కడ యా చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. నా పేరు మంజునాథ్, సాఫ్ట్వేర్ డెవలపర్. నా అంబిషన్ వచ్చేసి డైరెక్షన్, స్క్రిప్ట్, కథలు అన్నీ రాసా. కాకపోతే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ని యూజ్ చేసి థియేటర్స్కి జనాలు రప్పించడమే నా కాన్సెప్ట్. ఓకే, దట్ ఈస్ అదే సార్ మన రీసెంట్గా ఏఐ అన్నారు. నేను సాఫ్ట్వేర్తో థియేటర్స్కి రావట్లేదు కదా, థియేటర్స్కి వచ్చేకి ఒక ప్లాన్ ఎగ్జిక్యూషన్ through software. Already unda anukunnara? Yes, exactly. Okay. I already sent a mail and proposal. Okay. Waiting for SAR appointment. Yes, definitely ga. Sir, theater ki rappistan sir software to. Software use chesi theater ki rappiyachu. So మీరు మెయిల్ చేశారు కదా, మన thank you very much. మంచి టీం ఉంది, వాళ్ళు చెక్ చేస్తారు. yes చెప్పండి. Good evening everyone. This is Mohammad Shabir from Vijayawada. సార్, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసకోపమా అని అంటారు పెద్దలు. కానీ తనని తాను చెక్కుకున్న ఒక శిల్పం దిల్రాజు గారు. ఆ దేవుడు పోసిన ప్రాణాన్ని తనలో ఉంచుకొని ఓ ఉలి తీసుకొని కొన్ని వందల శిల్పాలని చెక్కడానికి బయలుదేరారు ఆయన. ఆ శిల్పాలన్నీ చెక్కి వాటిలో ఆ దేవుడి ద్వారా ప్రాణం పోసి వెండి తెర మీద ప్రదర్శించాలన్నదే ఆయన ఎయిమ్, ఆయన ధ్యేయం, ఆయన సంకల్పం, ఆయన లక్ష్యం. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. అక్కడ 25 ఏళ్ల కుర్రాడు లేచాడు, ఇక్కడ 70 ఏళ్ల ముసలాడు లేచాడు. ప్రతి ఒక్కడి ఆశ, ప్రతి ఒక్కడి గుండెల్లో రక్తపు బొట్టు ఉన్నంత వరకు వెలుగుతున్న ఒకే ఒక దీపం దిల్రాజు గారు. సార్, ఒక చిన్న అవకాశం, ఒకరు చదువుకుంటే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? I want to become an actor. So basically I'm a civil engineer. Every engineer has a second talent. As Vijay Devarkonda sir has said, we has 2 hands, we can do 2 works. So Dilraj sir, you are the only hope for us. But we will try till the last our breath and we need all your blessings. ఒకళ్ళు చదువుకుంటే ఒక ఊరు మారుతుంది. ఒక యాక్టర్ మంచి ప్రవర్తన గల యాక్టర్ కనుక, మంచి వాక్చాతుర్యం ఉన్న యాక్టర్ కనుక ఉంటే ఆ ఊరికి కూడా అంతే మంచి పేరు వస్తుంది. అదేవిధంగా దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ముందుగా ఇక్కడ ఇలాంటి ఒక చెప్పండి. సో ముందుగా ఇలాంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసి ఒక దగ్గరికి చేర్చిన దిల్రాజు గారికి చాలా థ్యాంక్స్. అసలు థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది. యాక్చువల్లీ ఆయనకి ఎంతోమంది ఆస్పిరెంట్స్ ఉంటారు. యాక్చువల్లీ నేను వైజాగ్ నుండి వచ్చాను. నేను ఇప్పుడు ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే యాంకర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఒక డైరెక్టర్ అవుదామని చెప్పని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కమ్ యాంకర్గా వర్క్ చేస్తున్నాను అన్నమాట. సో నాలాగే ఇక్కడ ఎంతోమంది, వందల మంది, వేల మంది, మీరు చెప్పినట్టుగా 10,000 పీపుల్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా యూటిలైజ్ అవుతుందని చెప్పని ఫ్యూచర్లోని ఆశిస్తూ. సో మీరు డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు? నేనైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? ఉన్నాయి చాలా. మీకు ఇన్స్పిరేషన్? నాకు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ గారు. ఓకే, సో ఎదురు చూస్తూ ఉండండి, ఒక మంచి అవకాశం డెఫినెట్గా వస్తుందని ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అటు సైడ్ వెళ్దామా?
కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతమందిలో అందరి దగ్గరికి మైక్ రావడం చాలా కష్టం. ఎస్, యాక్చువల్గా ఇండస్ట్రీలో అమ్మాయిల జనాభా చాలా తక్కువ ఉంటుందని అంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు కూడా కనిపిస్తున్నారు, వాళ్ళ మాటలు కూడా విందాము. ఒక్కసారి తనకి మైక్ వెళ్ళిపోయిందా లక్ష్మి? అక్కడ ఇచ్చేసావా? ఓకే, యా, మీరు చెప్పండి, నేను తర్వాత ఇస్తాను అమ్మాయిలకి. హలో, యా. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నేను మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టిన ఊరి నుంచి వచ్చాను ఇక్కడికి. దిల్ రాజు గారి వల్ల నేను చాలా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ఆయన ఏమైనా ఛాన్స్ ఇస్తే ఈ క్షణం నుంచి నటిస్తూ ముందర ఉంటాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, శిరీష్ గారు ఇప్పుడే ఈ ప్రాంగణంకి విచ్చేయడం జరిగింది, వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. Of course, Tejasvi Garu is here. Heartiest welcome to you, ma'am. And of course, Hanshita Garu, the gorgeous. Thank you so much. A wonderful lady is here. And of course, Ashish Garu is here. Heartiest welcome to you. Ikkadiki vichesina మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ. సో ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మైక్ ఇచ్చారా? అక్కడేనా ఉందా? సరే చెప్పండి. హలో ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఏ క్రాఫ్ట్ లో వర్క్ చేయాలి? నాది రైటర్ కమ్ డైరెక్షన్ మేడం. ఓకే. నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చి 12 years అవుతుంది. ఈ ఒక్క విషయం ధీరరాజ్ సార్కి డైరెక్ట్గా చెప్పాలి. సార్, హాయ్ సార్, మాది నిజామాబాద్ సార్. మా నిజామాబాద్ దగ్గర నిర్మల్ సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అక్కడే చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. 100% మీ ప్రొడక్షన్లో నాకు అవకాశం అన్న ఖచ్చితంగా రావాలని ఇక్కడ దాకా వచ్చాను సార్ నిజామాబాద్ నుంచి. నేను దిల్ రాజ్ ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఆర్టిస్టుకి చెప్తున్నా, దిల్ రాజ్ డ్రీమ్స్ సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను డైరెక్షన్లో సార్. మాకు నిర్మల్లో సార్, నిజామాబాద్ నుంచి కానీ నిర్మల్ నుంచి కానీ చాలామంది టెక్నీషియన్స్ ఆర్టిస్టు చాలామంది ఉన్నారు సార్. ప్లీజ్ ఒక్కసారి మీ ప్రొడక్షన్లో మా నిర్మల్ నుంచి ఒక డైరెక్టర్ కానీ ఆర్టిస్టులకు కానీ ప్లీజ్ సార్ మీకు పాదాభివందనాలు చేస్తూ రిక్వెస్ట్ కోరుకోండి సార్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. దిల్ రాజ్ సార్. yes ఆల్రెడీ విన్నారు. థాంక్యూ వెరీ మచ్ సార్. yes థాంక్యూ సో మచ్. ఇక్కడ ఒకసారి మైక్ ఇచ్చారా? యా, హాయ్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు హారిక. yes and I'm a costume designer and movie stylist. wow. and I am actually so surprised ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని అనుకోలేదు. so yeah, I am looking forward to work with Dilraj sir. And I've worked for a couple of movies here, like I've done an internship. I was like an assistant for Ghost movie, and I myself completely did a movie with Dashrath Garu. He was a writer there, and that was Love You Ram. Okay. And I also worked for a couple of Arabic movies, ads and all. I've done a movie styling completely. So I'm looking forward to work with you, sir. Nice. మొత్తం రెజ్యూమే పెట్టేశారు మీరు. యా, థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కూడా ఒక్కసారి లక్ష్మి ఆవిడకి ఒకసారి మైక్ ఇవ్వ. యా, మీ పేరండి? మైక్ ఒక్క నిమిషం. నా పేరు గంటా రజనీ రెడ్డి అండి. ఓకే. వరంగల్ నుండి వచ్చాను. నేను ఇప్పటికీ 8 novels రాశాను. 2 million above people నా రైటింగ్స్ చదివారు. సో నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే, నా బుక్ ఒకటి దిల్ రాజు గారికి ప్రజెంట్ చేయడానికి వచ్చాను. అది వెబ్ సిరీస్కి అయితే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ అది సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ. ఓకే. అది ఒకసారి చూసి సార్ డెసిషన్ చెప్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ అండి, తప్పకుండా అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మాట్లాడండి. హలో. ఒక స్వప్నం నీలి మేఘమై తరలి రాగా, తొలకరి జల్లై తనవంతా తడపగా, బతుకులో మరో పదం, జీవితంలో మరో శిఖరం అధిరోహించాలని కోరుకునే దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్స్కు స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఎల్ శివ కార్తికేయ. నాది న్యూ ఇండియా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. నేను న్యూ ఇండియా సినిమాస్ అనే ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించి దేవరకొండతో సినిమా ఇస్తాను. దాని పేరు లాల్ సలాం ఫర్ ఏ బెటర్ సొసైటీ. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఆర్నమెంట్. థర్డ్ మీరే కరోడపతి, డబ్బు సంపాదన వేళ. ఈ 3 రిజిస్ట్రేషన్ అయినాయి. ఓ 2 monthsలో సార్తో మాట్లాడి అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్కసారి ఇటువైపు ఒక్క లాస్ట్ 2 members-తో మాట్లాడి. కాదు, యాక్చువల్గా నిజంగా ఇంతమంది రావడమే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఇంతమంది ప్యాషనేట్ పీపుల్ని చూడడం. బట్ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే మనకు టైం డెఫినెట్గా సరిపోదు, కాబట్టి మీరు అందరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ. ఎస్,
ప్లీజ్ ఒక్కసారి చెప్పండి. నా పేరు జగదీష్ దొగన. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. సో దిల్రాజ్ సార్ని నేను ఒక 4 years బ్యాక్ నేను కలిశాను. సార్ కథ చెప్తానంటే చాలా టైం ఇచ్చి నువ్వు చెప్పమ్మా అన్నారు. వాళ్ళ అసిస్టెంట్ని పిలిపించి నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ అప్పుడు నాకు అంత స్కిల్ లేదు. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది చిరంజీవి గారు ఒక పాట ఉంటుంది, తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకాల సాగకుంటే మేఘాల రాగం అల చేరుకోదా. సో ఆయన వసంతం లాంటి వారు వనం దగ్గరికి, అంటే మనం రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ ఎవరైనా అవ్వచ్చు, మనందరం ఒక తోట ఒక వనం అనుకుంటే ఆయన ఒక వెలుగులా మన దగ్గరికే వస్తున్నారు. సో ఇట్స్ ఎ రియల్లీ గుడ్ మూమెంట్ అండ్ గ్రేట్ ప్రైడ్ఫుల్ మూమెంట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆస్పైరింగ్ రైటర్స్ అండ్ యాక్టర్స్. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, మళ్ళీ మీకు ఈవెంట్ మధ్యలో కానీ చివరిలో కానీ అందరితో మాట్లాడే ఒక సెషన్ పెట్టుకుందాము. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఆర్ మీ దగ్గరికి మైక్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడికి విచ్చేసినటువంటి దిల్రాజు డ్రీమ్స్ గ్రాండ్ లాంచ్కి విచ్చేసిన చాలా మంది ప్యాషనేట్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్ అండ్ ఆస్పిరెంట్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. బోలెడన్ని ఆశలతో, కోరికలతో, కళలతో వారి ముందుకు వచ్చారు మీరందరూ కూడా. సో నిజంగా మీ కళలన్నింటినీ అర్థం చేసుకునే పర్సన్ అనే ఎస్ మన మాట్లాడుతూ ఉండగానే తన కళల్ని తెలుగు సినీ పరిశ్రమలో నెరవేర్చుకుని తనకంటే ఒక కింగ్డమ్ని ఏర్పాటు చేసుకోవడంలో ముందుకు వెళ్తున్నటువంటి మన ఈ రౌడీ విజయ్ దేవరకొండకి హార్టియెస్ట్ వెల్కమ్ టు ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిల్రాజు డ్రీమ్స్. విజయ్ దేవరకొండ గారు స్వాగతం, సుస్వాగతం. మీలో నుంచి వచ్చి మీలో ఉన్న ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే రేంజ్కి, ఒక స్టేజ్కి, ఒక స్థాయికి ఎదిగినటువంటి విజయ్ దేవరకొండ గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి కలవడానికి, పలకరించడానికి, ఆ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ని సెట్ చేసినటువంటి ఆయన ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం. మరొకసారి దిల్రాజు డ్రీమ్స్ గ్రాండ్ లాంచ్కి విచ్చేసిన విజయ్ దేవరకొండ గారు హార్టీ వెల్కమ్. వస్తారు, ఆయన స్టేజ్ పైకి వస్తారు, మాట్లాడతారు, మనందరినీ ఇంట్రెస్ట్ చేస్తారు మరి కొంచెంసేపట్లో. సో బట్ ఒక్కసారి గట్టిగా వేసుకుందామా విజయ్ దేవరకొండ గారి కోసం? థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మా మీడియా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి క్యాప్చర్ చేయడం కంప్లీట్ అయితే మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. వాళ్ళకు కూడా పాపం స్టేజ్ కనిపిస్తుంది. సో ఎస్, సముద్రం లాంటి సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కళలతో వచ్చే వాళ్ళు, రావాలనుకునే వాళ్ళకి ఆ ఒక్క అవకాశం, ఒకే ఒక్క ఛాన్స్ అని మనం వింటున్నాం చూసారా, ఆ అవకాశం దొరకడం ఎంత కష్టం అనేది ఇలాగా ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒక మంచి సక్సెస్ని, విజయాల్ని అందుకుని వచ్చిన వాళ్ళ ఇన్సిడెంట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తే కూడా మనందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతోమంది మాటలు కూడా ఇక్కడ విన్నాము. వాళ్ళందరూ ఆల్రెడీ ఇండస్ట్రీకి అతి చేరువలో ఉండి కూడా వాళ్ళు అనుకున్న కళలకి ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నారు అన్న విషయం కూడా అర్థమవుతోంది. సో ఇంత అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా
వాళ్ళ కళని ఎలా సాకారం చేసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనకి ఆ అవకాశం ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది అని రకరకాల ఆలోచనలు, భయాలు, అనుమానాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. సో అటువంటి వారందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తూ, ఒక ధీమాన్ని ఇస్తూ, అందరికీ ఒక ప్లాట్ఫామ్ని ఇస్తూ మన ముందుకి దిల్ రాజు డ్రీమ్స్ని తీసుకొస్తూ ఉన్నారు మనందరికీ ఎంతో ఇష్టమైన దిల్ రాజు గారు. దిల్ రాజు గారు కూడా మీ అందరిలాగానే చాలా సాధారణమైన హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నిజామాబాద్లో పెరిగి అక్కడే చదువుకుని ఒక ఎనర్జీతో, ఒక కళతో, ఒక ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో విజయాలు అపజయాలు చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎలా రావాలి, మళ్ళీ ఎలా విజయాలు అందుకోవాలి అనే ఇలాంటి ఒక బ్యాక్ స్టోరీ ఆఫ్ దిల్ రాజు గారు మీరందరూ చాలా వినే ఉంటారు. దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ మనందరికీ చాలా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అలాంటి కష్టం విలువ తెలుసు కాబట్టే దిల్ రాజు గారు ఎప్పటికప్పుడు ఆయన కెరియర్ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది స్టార్స్ని క్రియేట్ చేసిన కింగ్ మేకర్ ఆయన అని చెప్పాలి దిల్ రాజు గారు. సో ఆబ్వియస్గా మీ అందరికీ తెలుసు, ఆర్య సినిమా ద్వారా సుకుమార్ గారిని ఈరోజు పాన్ ఇండియా రేంజ్లో ఇండియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ అందించినటువంటి డైరెక్టర్గా పేరు పొందినటువంటి సుకుమార్ గారిని పరిచయం చేసిన దిల్ రాజు గారు మనకు తెలుసు. భద్రాతో బోయపాటి సీను గారిని చూసాము, బొమ్మరిల్లితో భాస్కర్ గారిని చూసాము, మున్నాతో వంశీ పైడిపల్లి గారిని చూసాము, కొత్త బంగారు లోకంతో శ్రీకాంత్ అడ్డాల గారు మన ముందుకు వచ్చారు, జోష్తో వాసువర్మ గారు, బలగంతో వేణు ఎల్దండి గారు, లవ్ మీతో అరుణ్ గారు, జనకైతే గనకతో సందీప్ రెడ్డి బండ్ల గారు, ఇలాగా మనకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అవనివ్వండి, దిల్ రాజు ప్రొడక్షన్స్ అవనివ్వండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలన్న యజ్ఞం ఎక్కడ ఆగలేదు. ఆ యజ్ఞం మరింత ఊపందుకుంది అని చెప్పాలి ఈ దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా. సో ఇంతమంది దర్శకులతో పాటు ఎంతోమంది యాక్టర్స్ని, యాక్ట్రెసెస్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు, జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక టాలెంట్ ఉంటే చాలు దిల్ రాజు మీ వెనకాల ఉంటాడు అని ఆయన ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఎంతోమంది డైరెక్టర్స్ను మల్టిపుల్ టైమ్స్ కొలాబరేట్ అవ్వడం కూడా జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈజ్ అనిల్ రావుపూడి గారు. సో అనిల్ రావుపూడి గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ అంటే మనందరికీ తెలిసిందే. సో F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయో, ఇలాగా దిల్ రాజు గారు ఒక ఇంట్రడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్స్ అవ్వనివ్వచ్చు, ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్స్ అవ్వనివ్వండు, మెంటార్ చేసినటువంటి డైరెక్టర్స్ అవ్వనివ్వచ్చు. సో వాళ్ళందరికీ సంబంధించి మనం ఒక ఏవి చూద్దాము. దానికంటే ముందు మనం దేవిశ్రీ ప్రసాద్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. అవర్ బిలవ్డ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఈజ్ హియర్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిల్ రాజు డ్రీమ్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారి కాంబినేషన్లో, కొలాబరేషన్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఎన్ని మ్యూజికల్ హిట్స్ని అందించారో మనందరికీ తెలుసు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? దేవి గారు ఒక్కసారి మా ప్యాషనేట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా లేచి హాయ్ చెప్పారంటే ఫుల్ ఖుషి అయిపోతాము. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేసారు, విజయ్ దేవరకొండ గారు కూడా జాయిన్ అయిపోయారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఇందాక చెప్పినట్టుగా మా వండర్ఫుల్ డైరెక్టర్స్ అందరూ చెప్పినటువంటి ఆ విశేషాలు ఒక ఏవీ ద్వారా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ఆన్ స్క్రీన్ ప్లీజ్? అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు దిల్ రాజు డ్రీమ్స్. ఎస్విసి బ్యానర్తో, రాజన్నతో, శిరీషన్తో నాకు ఆల్మోస్ట్ 10-12 ఏళ్ల సాన్నిహిత్యం. నేను గబ్బర్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పటి నుంచే దిల్ రాజు గారు రెగ్యులర్గా కలిసేవాళ్ళు. నైజామ్ సినిమా చేశారు, అప్పటి నుంచి మా అసోసియేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇమీడియట్గా రామయ్య వస్తాయ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే, 3 సినిమాలు. అంటే దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు నేను దిల్ రాజు గారి ఆఫీస్లోనే ఉన్నాను. దిల్ రాజు గారు ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక బ్యానర్లో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి సపరేట్గా ఇది పెడుతున్నారని తెలిసి చాలా ఆనందపడ్డాను, ప్లస్ ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యం ఎందుకంటే ఆయన ఈ బ్యానర్ పెట్టక ముందు కూడా ఆయన చేసిన పని అదే. సుకుమార్ గారు అవ్వచ్చు, బొమ్మరిల్లు భాస్కర్ అవ్వచ్చు, వేణు శ్రీరామ్ అవ్వచ్చు,
అవ్వచ్చు, బోయపాటి గారు అవ్వచ్చు, ఇలాగ చాలా మంది కొత్త దర్శకుల్ని, వంశీ పడిపల్లి, చాలా మంది కొత్త దర్శకుల్ని దిల్ రాజు గారు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు, ఇంట్రడ్యూస్ చేస్తూనే వస్తున్నారు. ఆయన స్ట్రెంతే అది. ఒక కథని, ఒక కొత్త డైరెక్టర్ని పట్టుకొని కేవలం కంటెంట్ని బలంగా నమ్మి బ్లాక్ బస్టర్లు కొట్టిన చరిత్ర దిల్ రాజు గారిది. బట్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దిల్ రాజు డ్రీమ్స్ అని ఎందుకు పెట్టండి, ఏదో ఆయన డ్రీమ్స్ కాదు, చాలా డ్రీమ్స్తో వచ్చే చాలా మంది యంగ్స్టర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి. సో యాక్చువల్లీ ఇవన్నీ మీ డ్రీమ్స్. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే సినిమా తీయాలనుకుంటున్నారో, ఎవరైతే న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో, మీ డ్రీమ్స్ కోసం ఆయన దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారని నాకు అనిపిస్తుంది. దిల్ రాజు గారు ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందే ఉంటారు. అది ఒక నాట్ ఓన్లీ డైరెక్టర్, ఒక లిరిసిస్ట్ అవ్వచ్చు, ఒక కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిస్టులు అవ్వచ్చు, ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వచ్చు, ఎప్పుడు దిల్ రాజు గారు ఒక టాలెంట్ హంట్లో ఉంటారు. బేసిక్గా ఈ బ్యానర్ ద్వారా మరింత కొత్త టాలెంట్ని, మరిన్ని ఆస్పిరెంట్స్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే ఒక లెగసీ లాగా స్టార్ట్ చేశారో అది చాలా దిగ్విజయంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజన్న దిల్ రాజు డ్రీమ్స్లో మేము కూడా ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొస్తే మాకు కూడా ఏమైనా కొంచెం పార్ట్నర్షిప్ ఇచ్చి మమ్మల్ని కూడా ప్రొడ్యూసర్లు చేస్తామని, ఎలాగో చాలా మంది డైరెక్టర్లు చేసావు, సో ప్రొడ్యూసర్లు కూడా చేసి ఒక ట్రెండ్ సెట్ చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ దిల్ రాజు డ్రీమ్స్. దిల్ రాజు గారు ఒక ఇండస్ట్రీలో నిలదొక్కోవాలనే డ్రీమ్ని నిజం చేసుకొని ఆయన ద్వారా ఎంతోమంది డ్రీమ్స్ నిజమయ్యాయి. అందులో ఐ థింక్ త్రూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ త్రూ రాజు గారు ఎంతోమంది కొత్త దర్శకుల్ని ఆయన పరిచయం చేశారు. అండ్ టుడే దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్ ఇంక్లూడ్స్ ఆఫ్ కోర్స్ సుకు, మై డార్లింగ్ సుకుమార్, బోయపాటి గారు కావచ్చు, ఆ తర్వాత భాస్కర్ కావచ్చు, తర్వాత శ్రీకాంత్ అడ్డాల కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే వేణు శ్రీరామ్ కావచ్చు, ఈరోజు బలగం వేణు కావచ్చు. ఐ థింక్ దట్ ఈస్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ గట్స్. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, అంటే తనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళని చూసి అందులో ఎస్ ఐ థింక్ దెర్ ఈస్ సమ్ పొటెన్షియల్ ఇన్ దిస్ పర్సన్ అనేది రికగ్నైజ్ చేసి దాన్ని నర్చర్ చేసి వాళ్ళని ఒక డైరెక్టర్గా ఆ నమ్మకం ఇచ్చి, and the greatness of I think what I see with Raj garu or Suresh garu in this manner is that వాళ్ళకు ప్రొడ్యూసర్స్ లా ఎప్పుడు బిహేవ్ చేయరు, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. దే కైండ్ ఆఫ్ ఇంటరాక్ట్ విత్ us on every sphere. అది క్రియేటివిటీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఎనీథింగ్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ రిజిడ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. వాళ్ళది ఏంటంటే ఇట్స్ ఫ్రెండ్లీ అప్రోచ్. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, కానీ అర్థం చేసుకునే తత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నిర్మాతలో. ఐ థింక్ అండ్ దట్ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ వై లేకపోతే అంత ఈజీ కాదు. ఈ ఒక 20 yearsలో ఒక 58 ఫిల్మ్స్ తీసి ఇంకా ఈ స్థాయిని నిలబెట్టుకొని ఇంకా దీనికన్నా ఇంకొక స్థాయిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి అనే వాళ్ళ తపనకి ఐ థింక్ నేను ఎంతో దగ్గర నుంచి చూస్తాను వాళ్ళని, బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. సో ఐ రియలీ కైండ్ ఆఫ్ విష్ దిస్ న్యూ జర్నీ ఆఫ్ దిల్ రాజు డ్రీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఒక ఫస్ట్ స్టెప్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ career wise in any career or anything. I think the first step is very important. I think there's no better step that avenue than Dil Raju Dreams for people who are looking out there for different spheres of creativity, not just script writing. It might be direction, like it might be editing, it might be cinematography కావచ్చు, ఏదైనా కావచ్చు. మీలో ఏ టాలెంట్ ఉన్నా కానీ దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ ఓవర్ హియర్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే రాజు గారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్స్, the new producers or the kind of the debutant who want to kind of come and do something, కానీ వాళ్ళకు దారి తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా దీన్ని చేయాలి, కానీ ఆలోచన ఉంటుంది. సో ఐ థింక్ అలాంటి ఆలోచనని కూడా ఐ థింక్ యూ కెన్ కొలాబరేట్, అది కొలాబరేషన్లోకి తీసుకొచ్చి. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవెన్యూస్. ఐ థింక్ ఎందుకంటే జనరేషన్ లీప్ జరుగుతుంది. మేము వచ్చిన జనరేషన్ నుంచి ద అప్రోచ్ వాజ్ డిఫరెంట్. ఐ థింక్ టుడే ద అప్రోచ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఐ థింక్ ఇట్స్ బికమింగ్, as generation you're becoming very independent. And I think but in creativity of course you need a good support to launch yourself, and I think Dil Raju Dreams is one such thing that can happen. So I'm wishing Dil Raju garu all the very best on this kind of this grand launch of Dil Raju Dreams, and the whole team of Dil Raju Dreams who is backing them up, because a leader is as good as his team is. So I'm wishing the whole team and whoever are coming onto this platform of Dil Raju Dream, by sending your mails or by sending your content or anything, be rest assured you're going to be in great hands. All the very best.
హాయ్. సో దిల్ రాజు గారితో నేను ఆల్మోస్ట్ 2016 నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. పటాస్ నేను కళ్యాణ్ రామ్ గారి బ్యానర్తో ఇంట్రొడ్యూస్ అయ్యాక సుప్రీం అనే ఫిల్మ్తో స్టార్ట్ అయింది రాజు గారితో నా జర్నీ. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 years అని చెప్పొచ్చు. సో దిల్ రాజు గారితో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంటే ఆయనకి దిల్ రాజు అని పేరు పెట్టారు దగ్గర రన్నింగ్ రాజు అని పెట్టాలి. ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు ఒక చోట కూర్చోరు. సో ఏది కొత్తది వచ్చినా లేకపోతే ఇంకోటి చేయాలి అని చెప్పి ఆల్వేస్ పరిగెడుతూనే ఉంటారు. సో ఎన్నో ఫిల్మ్స్ చేశారు. ఆల్మోస్ట్ 57-58 ఫిల్మ్స్ చేశారు. న్యూ సబ్జెక్ట్స్ కానీ ఏదన్నా ఎనీ జోనర్, ఏదైనా ఫ్యామిలీ జోనర్స్ కానీ బిగ్ ఫిలిమ్స్ కానీ అన్నీ టచ్ చేశారు ఆయన బ్యానర్. సో అలాంటి రాజు గారు ఇప్పుడు కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక న్యూ ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే మీ ఐడియాస్ కానీ మీకు సంబంధించిన క్రియేటివ్ థింగ్స్ కానీ మీరు ఆ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఆ టీంతో, ఆయనకున్న క్రియేటివ్ టీమ్తో మీరు కోఆర్డినేట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో జస్ట్ గో త్రూ దిల్ రాజు డ్రీమ్స్, డెఫినెట్లీ ఫైండ్ యువర్ లక్ అండ్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ రాజు గారు. సో మీకు కూడా మీ టీం అందరికీ. అండి, నా పేరు వెంకీ అట్లూరి. ఈరోజు దిల్ రాజు గారు వచ్చేసి దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ స్థాపిస్తున్నారు అండ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎస్విసి బ్యానర్లో వచ్చేసి చాలా మంది న్యూ కమర్స్ లాంచ్ అయ్యారు. రైట్ ఫ్రమ్ ఆర్య దగ్గర నుంచి మొదలుకొని బొమ్మరిల్లు, ఇంకా భద్ర, ఇలా చాలా సినిమాలు వచ్చేసి ఆయన న్యూ కమర్స్ని లాంచ్ చేశారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ ఎస్విసి. రాజు గారు వచ్చేసి నిజంగా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ దాన్ని బట్టి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. రాజు గారు ఎప్పుడు న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేయడానికే చూస్తూ ఉంటారు. మనకు రీసెంట్గా వచ్చేసి బలగం అప్పుడు కూడా వేణు గారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నౌ దిల్ రాజు డ్రీమ్స్ ఎక్స్క్లూజివ్గా హీ వాంట్స్ టు ప్రమోట్ న్యూ టాలెంట్ అండ్ యంగ్ టాలెంట్, డెబ్యూటెంట్స్ దగ్గర నుంచి దట్ 1 film old 2 film old డైరెక్టర్స్ అందరికీ వచ్చేసి ఆయన సపోర్ట్ చేయాలని ఆ ఉద్దేశంతో దిల్ రాజు డ్రీమ్స్ పెడతాం జరిగింది. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సో ఇక్కడ మనతో మాట్లాడిన దర్శకులందరి జర్నీ కనుక చూసుకుంటే అందులో దిల్ రాజు గారి పీరియడ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన మెంటార్షిప్ కూడా ఇచ్చిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. యాక్టర్స్ ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అటువంటి దిల్ రాజు గారు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా తను సహాయపడగలరు అనేది ఆలోచిస్తూనే ఉంటారు అనేది ఆయన ప్రతి మూవ్లో కూడా మనకి అర్థమవుతూనే ఉంటుంది. ఆయన ఎంచుకునే ప్రతి సినిమా ద్వారా కూడా మనకు అర్థమవుతూనే ఉంటుంది. సో అందుకనే ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించడం మాత్రమే కాదు, ఇంతమంది డ్రీమ్స్కి కూడా రెక్కలు ఇచ్చారు దిల్ రాజు గారు అని చెప్పాలి. సో అలాగే ఈసారి ఇంకా వినూత్నంగా మనందరి ముందుకి చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ని దిల్ రాజు డ్రీమ్స్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఎస్ మరి అంటే ఒక మంచి కంటెంట్ని గుర్తించడం మాత్రమే కాదు, ఒక మంచి టాలెంట్ని గుర్తించడం మాత్రమే కాదు, వారికి అవకాశం ఇచ్చేంత గొప్ప దిల్లున్న ప్రొడ్యూసర్ మన దిల్ రాజు గారు అని మనందరికీ తెలుసు. కాబట్టే దిల్ రాజు డ్రీమ్స్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ దిల్ రాజు డ్రీమ్స్ అసలు ఎలా ఫంక్షన్ చేయబోతోంది, దీని వెనుక ఎటువంటి టీం ఉండబోతున్నారు, ఇంతమంది డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతూ ఉన్నారు, ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చారు, కానీ రేపు పొద్దున డెఫినెట్గా ఇండియా మొత్తంగా నేషన్ వైడ్ చాలామంది ఆస్పిరెంట్స్ రావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది రావచ్చు. సో వారందరి డ్రీమ్స్కి రెక్కలు ఎలా ఇవ్వబోతున్నారు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా దిల్ రాజు గారి మాటల్లోనే వింటే బాగుంటుంది, తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో the very own, the star producer and మన దిల్లున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ అండ్ దిల్ రాజు డ్రీమ్స్ గురించి మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దిల్ రాజు గారికి హార్టియస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ శిరీష్ గారు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ కానీ, దిల్ రాజు గారి జర్నీ కానీ డెఫినెట్గా శిరీష్ గారితో కలిసే మనకు ఎప్పుడు మన ముందుకు వస్తూనే వచ్చింది. సో వారిద్దరికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ సో ముందుగా దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ విజయ్ అండ్ దేవి. సో దేవితో నాకు ఆర్య దగ్గర నుంచి జర్నీ ఆల్మోస్ట్ 22 years. సో దేవి ఎలా కష్టపడి
సాంగ్ చేస్తాడో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడో, ఒక సినిమాని సూపర్ హిట్ చేస్తాడో నాకు బాగా తెలుసు. సో మీ అందరికీతో ఈరోజు ఈవెంట్ ఉన్నప్పుడు నేను దేవిని అడగడము, దేవి హైదరాబాద్లో వస్తాను సార్ అని రావడం. థ్యాంక్ యూ దేవి. అలాగే విజయ్. సో వి నో ఇక్కడ చాలామందికి సినిమా ఫీల్డ్లోకి రావాలని మీ అందరికి ఉంది కాబట్టి ఆ కోరికతో ఇక్కడికి వచ్చారు. అలాగే చూసిన వ్యక్తి నేను దగ్గర నుంచి విజయ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని ఆఫీసులకు తిరిగి సో తన ఫొటోస్ ఇస్తే ఆడిషన్ చేసి చిన్న చిన్నవి చేస్తూ ఈరోజు కింగ్డమ్ క్రియేట్ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ ముందుగా దిల్ రాజు డ్రీమ్స్ కంటే ముందు మా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో, సో ఎందుకు దిల్ రాజు డ్రీమ్స్ అనే థాట్ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విజయ్ చేతుల మీదుగా, దేవి చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ చేస్తాం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేము ప్రొడ్యూసర్స్ అయినప్పుడు దిల్ తర్వాత అందరు కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నతమైన ప్లేస్లలో ఉన్నారు మా దర్శకులందరూ. అలాగే మేము మా సంస్థని కొత్త దర్శకులతో పాటు చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ప్రతి సినిమా ఒక్కొక్క అడుగుగా వేసుకుంటూ రావడం వల్లే 57 ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో నేను కానీ శిరీష్ కానీ ఒక స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గర ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ శిరీష్ గారు విని దాన్ని ఎస్ బాగుంది బాగాలేదనే డిస్కషన్ చేసుకున్న తర్వాతనే ఒక స్క్రిప్ట్ ముందుకెళ్తుంది. అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా ప్రతి సినిమాని అలాగే అనాలిసిస్ చేసుకుంటూ చెకింగ్ చేసినప్పుడే ఆ సక్సెస్ వస్తుందని నమ్ముతూ ఇక్కడి వరకు 57 ఫిలిమ్స్ కంప్లీట్ చేయగలిగాం. దాని తర్వాత హర్షిత్, అన్సిత నెక్స్ట్ జనరేషన్ సినిమా ఫీల్డ్లోకి వస్తామన్నప్పుడు కొత్త దర్శకుల తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేది. అంటే వాళ్ళకు మాకు యాక్సెస్ తగ్గిపోయి మేము బిజీ అయ్యి కొత్త దర్శకులు మమ్మల్ని అప్రోచ్ కావాలన్న ఆఫ్టర్ 2014 తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కొత్త దర్శకులతో మాకు. అప్పుడే హర్షిత్, అన్సిత అంటే వాళ్ళు దిల్ రాజు ప్రొడక్షన్ అని బలగంతో పాటు వేణుతో పాటు ఇంకా 3 సినిమాలు స్టార్ట్ చేసి 4 కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు హర్షిత్, అన్సిత. సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త దర్శకులతో పాటు అన్ని రకాల సినిమాలు చేయాలి అని నెక్స్ట్ ఒక పెద్ద సెటప్లో కూడా సినిమాలు చేయాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అలాంటి టైంలోనే అరే ఎలా కొత్త దర్శకుల్ని కానీ, కొత్త ఆర్టిస్టులను కానీ, కొత్త టెక్నీషియన్స్ కానీ, అలాగే కొత్త ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్ళకు సరి అయిన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఐడియానే ఈ దిల్ రాజు డ్రీమ్స్. సో ఈ దిల్ రాజు డ్రీమ్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, మాకు దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, దిల్ రాజు డ్రీమ్స్ ఎందుకని చాలామంది అడిగారు. అప్పుడే మాకు వచ్చిన ఐడియాని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే భారీ భారీ సినిమాలు తీస్తున్నాం. దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటే కొత్త వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు మార్కో డైరెక్టర్తో సినిమా అనుకుంటున్నారు. వేర్ ఫోకస్ చేస్తున్న సినిమాల మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి కొత్త టాలెంట్ కోసము టోటల్గా ఒక కొత్త టీమ్నే ఫామ్ చేసినప్పుడే చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుద్దనే ఆలోచనతో నేను శిరీష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసము ప్రాపర్ టీమ్ అంటే మాకు కొత్త డైరెక్ట్గా మేము కథలు వినేసి మేము ఫైనల్ చేసి సినిమాలు తీసే మాకు కొత్త ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్కి ప్రాపర్గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ లాగా ఒక సీఈఓతో సహా ఆల్ టెక్నీషియన్స్ని ఫైనల్ చేయాలన్న ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలన్న ప్రాపర్ యంగ్ జనరేషన్ టీముని ఫామ్ చేశాము. వాళ్ళ దగ్గరికి తర్వాత ఇప్పుడు వెబ్సైట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు అవన్నీ చెప్తాను. సో ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామంది గురించి ఎందుకు వచ్చింది ఇది థాట్ అని అంటే చాలామంది నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా రావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను అడిగేవాడిని వాళ్ళందరినీ ఎందుకు రావాలనుకుంటున్నారు, వాట్ ఈస్ మీ విజన్ అంటే డబ్బు ఉందని సినిమా తీద్దాం అనుకుంటున్నారా, ప్యాషన్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే రకరకాల ఐడియాలజీ. బట్ ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ సినిమాకు ఎలా మొదలు పెట్టాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది ఎవరిలో నేను క్లారిటీ చూసేవాడిని కాదు. అలాగే నేను యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వీడియోలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. సార్ కొంచెం మీరు టైం ఇవ్వండి. యూఎస్లో ఉన్న వాళ్ళు నేను చెప్పేది సినిమా తీసాము, ఈ సినిమా వీడియో చూడండి,
ఇది ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియట్లేదు, 3 కోట్లు పెట్టాము, 4 కోట్లు పెట్టాము. అంటే ఇదంతా సినిమా తీయడం ముఖ్యం కాదు, ఒక కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ చేసి అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది నాట్ ఈజీ, చాలా బిగ్ టాస్క్ అది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే ఒక ఆతృత ఉంది. కానీ యాక్ట్ చేసేసి ఆ సినిమా సరిగ్గా రీచ్ అవ్వలేదనుకో వాళ్ళ సమయం వృధా, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అలాగే ప్రొడ్యూసర్స్కి మనీ వేస్ట్. ఇవన్నిటి నుంచి పుట్టిన ఆలోచననే రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే 2 years బ్యాక్ వచ్చిన ఈ థాట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. కానీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నారు సినిమా అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చారు, 10,000 ఆల్మోస్ట్ ఈవెంట్ కోసం ఎంట్రీస్ వస్తే ఈరోజు ఇలా 2,000 మంది వరకు మీరు ఇక్కడికి ఈవెంట్కి వచ్చారంటే మీ అందరిలో ఎంత సినిమా పైన ప్యాషన్ ఉంది, సినిమాలోకి రావాలని ఉంది అనేది అర్థమవుతుంది. పోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి, ఎస్ మేము 30 సంవత్సరాలు కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి మా కెరియర్ని అలా 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 చేసుకుంటూ 30 years పట్టింది మేము ఇక్కడికి రావడానికి. మా బ్యానర్ పైన ఉన్న నమ్మకంతో, మాకున్న బ్రాండ్ పైన నమ్మకంతో మీరందరి వాళ్ళ సినిమా ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, అంత ఈజీ కాదు. ఎందుకంటే 100 మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు ఫిలిం నగర్లో, 2కో 3కో అవకాశం వస్తుంది, మ్యాక్సిమం 5గురికి అవకాశం వస్తుంది. 95 మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళకి అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళ అప్రోచ్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు. 3 to 5% అవకాశం వస్తే అందులో 4 ఫ్లాపులు తీస్తారు, ఒకరు హిట్ సినిమా తీయగలుగుతారు ఆ 4లో 5గురిలో. ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతూనే ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1%. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇందాక ఒక అబ్బాయి తిరుపతి నుంచి వచ్చాను, అమ్మ నేను సాధించేసి వస్తాను అని ఇందాక మైక్లో మాట్లాడితే చూశాను. అంత పట్టుదల ఉండాలి. కానీ రేపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. అదే సినిమా. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను, శిరీష్ పైపుల వ్యాపారంలో ఉన్నాడు. మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందే ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం. నిజంగా ఫెయిల్ అయ్యాం, 2 years స్ట్రగుల్ పడ్డాం. ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా, సాధించే వరకు వదలకుండా, ఆ బిజినెస్ను వదులుకోకుండా సాధించాం. అంతేకాదు మా జీవితంలో ఇంకొకటి చెప్తాను, ఇది అంటే మీకు సక్సెస్ పర్సంటేజ్ ఓన్లీ 100 మంది ప్రయత్నం చేస్తే ఒక్కరికే ఉంటుంది. దర్శకుడు కావచ్చు, యాక్టర్ కావచ్చు. యాక్టర్ కూడా చాలామంది అనుకుంటారు, మనకు చెప్తూ ఉంటారు, చాలా బాగున్నావు, నువ్వు యాక్టర్ అయిపోవచ్చు. 4 ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు అరే నువ్వు కామెడీ బాగా చేస్తున్నావురా, నువ్వు ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు అని ఇలా ఎంకరేజ్ చేస్తారు స్నేహితులు కాబట్టి. కానీ మనతో అది రియాలిటీగా మనం వెళ్ళి దాన్ని సాధించగలుగుతామా లేదా అనేది మీకు తెలియాలి. తెలిసే వరకు అప్పటి వరకు మీరు చేస్తున్న వృత్తిని మట్టుకు వదులుకోకండి. దీనికోసం మీ వృత్తిని వదులుకుంటే అది మీ కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుంది. సినిమా అనేది అట్రాక్షన్. సినిమా అనేది మనకు అలా అట్రాక్షన్లో లాగుతూ ఉంటుంది. మీ జీవితాల మీద అది ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ సినిమా పైన ప్యాషన్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టి ఎప్పుడైతే సక్సెస్ అవ్వబోతున్నారో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి. 24 గంటలు కష్టపడితే ఒక మా సంస్థలో వచ్చినట్టు మేము కానీ, ఒక విజయ్ దేవరకొండ, ఒక దేవిశ్రీ ప్రసాద్, ఒక రవితేజ, ఒక నాని, వీళ్ళందరూ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. పాత జనరేషన్లో రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు. కానీ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంటే అంత హార్డ్ వర్క్. వేరే పనులలో చేస్తాం, 8 గంటల డ్యూటీ ఉంటుంది, మ్యాక్సిమం 9 గంటలకు ఆఫీస్కి వెళ్తే 5 గంటలకు వచ్చేస్తారు. ఇందాక అనిల్ రావిపూడి అన్నాడు చూడు, దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు పెట్టాలని ఎప్పుడు ఆలోచన. 5 గంటలకు లేచిన నుంచి ఏం చేయాలి, ఎలా జరుగుతున్న సినిమాని ఎలా సక్సెస్ చేయాలి,
అలా ఉంది కాబట్టి ఈ 30 ఇయర్స్లో మేము ఇక్కడ ఉండగలిగాం. సో ఇండస్ట్రీలోకి రావాలంటే మొదటిది మీ వల్ల మీ కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వకూడదు. 2, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే 24 గంటలు సినిమా 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 అంటేనే సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా ఫీల్డ్లోకి వచ్చేస్తారు. సరే, ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది మేము ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. దీని ద్వారా మీరు అప్లికేషన్లు ఇస్తారు. దాన్ని మా టీం స్క్రూట్నీ చేసి టాలెంట్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు టీంలో మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత అది మా దగ్గరకు పంపిస్తారు. ఇది మీరు చెక్ చేయండి. అప్పుడు మా దగ్గరకు వచ్చాక ప్రతి వీక్ మేము కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని చెక్ చేసి ఓకే చేస్తాం. కానీ చాలామంది రిజెక్ట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది రిజెక్ట్ అయినప్పుడు మీరు వీక్ అవ్వకూడదు. అరే దిల్ రాజు డ్రీమ్స్ మేము పెట్టాం మమ్మల్ని రిజెక్ట్ చేశారని. మీలో టాలెంట్ ఉన్నప్పుడే ఆ టాలెంట్లో నేను చెప్పాను కదా 1 to 5 మెంబర్స్ ఆ 5లోకి వెళ్ళాలంటే మీలో ఎంతో టాలెంట్ ఉంటే కానీ ఆ 5లోకి వెళ్ళలేరు. 95% వెనకకి వెళ్తారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆ కాన్ఫిడెంట్గా మీలో ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మోసాలు ఉంటాయి. ఇక్కడ మోసాలంటే సినిమాలోకి రావడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎప్పుడు చెప్తారు, సార్ మేము 2 crores అనుకొని మొదలు పెట్టాము 4 కోట్లు అవుతుందని. మొదలు పెట్టడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 2 కోట్లే చెప్తారు, అయిపోయే వరకు అది 4 కోట్లు అవుతుంది. మీరు ఆస్తులు అమ్ముతారు, సినిమా తీయాలనేది ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తారు, మధ్యలో స్టక్ అయిపోతారు. బీ కేర్ఫుల్. సినిమా ఫీల్డ్లోకి ఒక ప్రొడ్యూసర్ కావాలంటే మీకు అవగాహన ఉండాలి. అందుకే ఈ దిల్ రాజు డ్రీమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ కాలం కూడా పెడుతున్నాం. ప్రొడ్యూస్ కావాలన్న వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి రియాలిటీ ఆ సినిమాకి నిజంగా మార్కెట్ అవుద్దా, ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి మొత్తం మా టీం అనాలిసిస్ చేసి చెప్తారు. ఫైనల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం దాన్ని. నేను ఇందాక చెప్పాను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది. మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. కానీ ఆ రోజు మేము చాలా తెలివిగా యూటర్న్ చేసుకొని ముందుకెళ్ళాం కాబట్టి సక్సెస్ అయ్యాం. 1996లో మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మహేందర్ రెడ్డి గారని మా కజిన్ బ్రదర్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత మేము ఓన్గా స్టార్ట్ చేసాం. ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా కొందామని ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ అప్రోచ్ అయ్యి సినిమా కొన్నాం నైజాం ఏరియాకి. కొంటే వాళ్ళ సినిమా ఓపెనింగ్ రోజు నన్ను మా శిరీష్ గారు లక్ష్మణ్ గారు అన్న ముగ్గురం కలిసి వెళ్తే, సార్ మీరు చాలా బాగున్నారు, మీరు యాక్ట్ చేస్తారా అన్నారు. ఒకసారి ఇలా చూసుకొని అంటే ఏం చెయ్యాలండి అన్న. ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది సార్, చెయ్యండి, ఎలాగో మీరు సినిమా కొన్నారు కదా అని. మేము చూసుకొని ఒక ప్రయత్నం చేద్దాము ఏముంది అని అనుకున్నాం. సో ఆ ఓపెనింగ్కి వెళ్తే శిరీష్ గారికి నాకు లక్ష్మణ్ గారికి అన్ని బ్యానర్లు కట్టారు. లేని మనకు అన్ని బ్యానర్లు కట్టారు, అసలు మనమే కొత్త వాళ్ళము, మనకు అంత సీన్ లేదు, వీళ్ళు ఎందుకు బ్యానర్లు కట్టారని మాకు ముందు డౌట్ వచ్చింది. వెళ్ళిపోయాము, పూజా కార్యక్రమాలు అయినాయి, వాళ్ళు షూట్ ఏదో చేసుకుంటున్నారు, మమ్మల్ని కూర్చున్నాము, మధ్యాహ్నం భోజనం చేశాము. 2:30 తర్వాత ఎవరు వచ్చి నాకు ఇలా మేకప్ వేశారు. మేకప్ వేస్తే శిరీష్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం కూర్చున్నాము. అలా కూర్చున్నాం. 2:30 అయిపోయింది. ఈవినింగ్ 5:45-6 టైంలో పిలిచి, సార్ మీకు షాట్ వచ్చింది రండి అన్నారు. షాట్ వెళ్తే ఒక అమ్మాయిని నన్ను పట్టి ఒక గంట కొట్టించారు. గంట కొట్టి మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం ఒక కారులో వెళ్తూ, ఆహా ఏం సోప్ వేసాడు మనకు అంటే, ముందు ఆ సినిమా కొన్నాము, కొంటూ వాళ్ళతో జర్నీ చేయడానికి ఏం సోప్ వేశారని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి, దయచేసి యాక్టింగ్లు ఇవి మాకు వద్దండి, సినిమా కొన్నాము, మీరు సినిమా కంప్లీట్ చేశాక చూద్దాము అని. ఆ రోజు అక్కడి నుంచి మేము ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ ఆ సినిమా గురించి మేము ఆలోచించాలి. ఇచ్చిన డబ్బు వదిలేసుకున్నాం. వదిలేసుకొని నెక్స్ట్ ఏంటని మళ్ళీ మొదలు పెట్టాం. అంటే ఆ రోజుకిన మేము ఆ ఆలోచనకు రాకుంటే మేము అక్కడే ఆగిపోయేవాళ్ళం. అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకొని మేము ముగ్గురం మాట్లాడుకొని బయటకు వచ్చి, ఇంకా మనకి ఇది వద్దు, వాట్ నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోయి నెక్స్ట్ సినిమాలు ఏంటని దాని మీద ఫోకస్ చేశాం. అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, మా లైఫ్లో బిగినింగ్లో జరిగిందంటే సినిమా ఫీల్డ్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇండస్ట్రీలోకి రావాలనే వాళ్ళు చాలా ఆలోచించుకొని మన చుట్టుపక్కల జరిగేటి అవగాహనతో చూసి ముందుకు రావాలి. అర్థమైందా? ఇది నేను ఎప్పుడు ఎక్కడ ఏ మీడియాలో కూడా చెప్పలే, కానీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు చెప్పాలనుకున్నామంటే, 10,000 మంది మాకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఈ ఈవెంట్కి రావడానికంటే, వరల్డ్ వైడ్గా 1,00,000 నుంచి 2 లక్షల మంది ఈరోజు సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఈ ప్లాట్ఫామ్ని
వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమైంది. సో వాళ్ళందరికీ ఈ డయాస్ నుంచి నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మన విజయ్ దేవరకొండ గారు దేవి గారితో వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. నిజంగా మీ ఈరోజు స్పీచ్ అనేది మీ ఎక్స్పీరియన్స్ని మీ మాటల్లో వింటూ ఉంటే, మీరు చెప్తున్న జాగ్రత్తలు వింటూ ఉంటే నిజంగా బొమ్మరిల్లు ఫాదర్ గుర్తొచ్చారు కదా దేవి గారు కదా. నిజంగా అందరికీ ఒక మంచి గైడ్ లాగా, ఒక మంచి మెంటర్ లాగా, దీన్ని జస్ట్ ఒక లైబ్రరీ లాగా అందరూ దాచుకోవచ్చు, రోజు వినొచ్చు కూడా అనమాట. జాగ్రత్తగా ముందుకు ఎలా నడుచుకోవాలి అని చెప్పి, కాన్ఫిడెంట్గా ఎలాగ ఉండాలి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా శిరీష్ గారిని కూడా ఒక్కసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మాకు తెలుసు మీరు ఎప్పుడూ మాట్లాడరు, బట్ ఎస్. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చి ఈ లాంచ్కి వచ్చి ఇంతమందిని ఆశీర్వదించడానికి వచ్చిన దేవికి, విజయ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చారు. మీ టాలెంట్తో మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోకండి, ఇండస్ట్రీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ముందు ప్రామిస్ చేసి ఎంటర్ కండి, మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. సో చూసారా, మీ అందరి కోసం శిరీష్ గారు చాలా అరుదుగా మాట్లాడే శిరీష్ గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిల్ రాజు డ్రీమ్స్లోకి వెళ్ళిపోదాము. సో ఫర్ దట్ డెఫినెట్గా ఇవాళ మిమ్మల్ని అందరినీ విష్ చేయడానికి, ఈ గ్రాండ్ లాంచ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మా చీఫ్ గెస్ట్లకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో ముందుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ని బ్లాక్ బస్టర్ చిత్రాలుగా మార్చినటువంటి మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఆర్యా 2, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, F2, F3, వావ్. ఒక్కొక్క సినిమాని తలుచుకుంటూ ఉంటే ఎన్నెన్ని పాటలు, ఎంత మ్యూజిక్ మనకు అందరికీ గుర్తొస్తుంది. సో సచ్ అ వండర్ఫుల్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇట్ ఈస్. సో హార్టియస్ట్ వెల్కమ్ టు యూ డిఎస్పీ గారు. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఫ్యామిలీ స్టార్ లాంటి ఒక మంచి జర్నీని చేసి ఈరోజు మరికొన్ని రోజుల్లో కింగ్డమ్ని క్రియేట్ చేసుకుంటూ మన ముందుకు వస్తున్నటువంటి ద విజయ్ దేవరకొండకి స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానం పలికేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ విజయ్ దేవరకొండ గారు ఆన్ టు ద స్టేజ్. ఫోటో ఆప్ అయిపోతే చెప్పండి, లాంచ్లోకి వెళ్ళిపోదాం. డన్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఇప్పుడు మన గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిల్ రాజు డ్రీమ్స్ని చేయవలసిందిగా విజయ్ గారిని అండ్ డిఎస్పీ గారిని ఇద్దరిని కోరుకుంటూ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి మనం స్క్రీన్ పైన మన వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ వీడియో ద్వారా చూద్దాము. Welcome to Dil Raju Dreams, a platform created by Mr. Dil Raju to all enthusiastic young filmmakers looking for an opportunity. You can create an account and get yourself registered in Dil Raju Dreams and select your craft you want to try for an opportunity.
Sign in through your registered account. Attach your profile, your previous works, a log line of your film, your pitch deck, script, synopsis, and audio file. Also attach your ID, and if you are registered, it can be any vertical Dil Raju Dreams is for all of us. After your submission, you can check your status of your submission, and once the team reviews your pitch, our team will contact you. Thank you guys. All the best for all the young filmmakers, and all the best to Dil Raju Dreams. Thank you so much. So all the very best to all the passionate and talented people. Yes, so Dil Raju Dreams ద్వారా మరెంతో మంది వాళ్ళ డ్రీమ్స్ని సాకారం చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ all the very best. So now requesting rock star Devi Prasad garu to please address the evening. హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని ఈ మధ్యకాలంలో మేము మూవీ ఫంక్షన్స్ కూడా ఇంతమందితో చేయట్లేదు అనుకుంటా. సో అందువల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్స్. దేర్ ఇస్ అ కొటేషన్, ఒక ప్రోవర్బ్ అంటే ఒక కోట్ ఉంది. ఈవెన్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ వాజ్ వన్స్ ఏ డ్రీమ్. అంటే ఎవరిదో ఒకరి కళ, ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా దీన్ని కొట్టచ్చు. అది అంటే అది ఒక ఐఫిల్ టవర్ కావచ్చు, ఒక తాజ్మహల్ కావచ్చు, ఒక గ్రేటెస్ట్ మూవీ కావచ్చు, టైటానిక్ కావచ్చు. ఎనీ గ్రేట్ క్రియేషన్ ఈ వరల్డ్లో ఫస్ట్ అది ఒకరు ఎవరో ఒకరు ఈ లోకంలో ఒక చిన్న మారుమూల ప్రదేశంలో కన్నా ఒక చిన్న కళ అయి ఉంటుంది. అది ఒక అద్భుతమైన విషయం. అంటే సెకండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ కళ, ఇలాంటి ఒక కళ నాకుంది, ఇది నేను నిజం చేసుకుంటున్నానని చెప్పిన వెంటనే మనల్ని క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి వాళ్ళకంటే ఇదేం కలరావు నువ్వు ఎక్కడ చేస్తాను నవ్వి డిస్కరేజ్ చేసేవాళ్ళు ఈ వరల్డ్లో ఎక్కువ మంది. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మన ఫేస్లో ఓ గ్లో వస్తుంది. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనం డిస్కరేజ్ చేసినప్పుడు మన హార్ట్లో ఫైర్ రావాలి. అందుకని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏంది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. బట్ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంతమంది డిస్కరేజ్ చేసినా మీ కళని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉండండి, ఎవరు ఎక్కడ ఆపలేరు. దానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ అఫ్ కోర్స్ అవర్ డియర్ బ్రదర్ విజయ్ దేవరకొండ. అలాగే అదే దారిలో వచ్చిన మేమందరం కూడా. సో మనకి ఒక కళ ఉండటం చాలా ముఖ్యం. ఆ కళ చాలా అన్షేకబుల్లీ స్ట్రాంగ్గా ఉండటం ఇంకా చాలా ముఖ్యం. ఎవరు మనల్ని నమ్మినా నమ్మపోయినా మన కళని, మన గోల్ని మనం నమ్మటం ఇంకా చాలా ముఖ్యం. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా, దిల్ రాజు గారు, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్. మన సినిమా లాంచెస్ కానీ మీ టోటల్ జర్నీలో నాకు రాజుగారు అంటే ఫ్యామిలీ, మేము ఆల్మోస్ట్ మాకు ఒక ఎల్డర్ బ్రదర్లా ఏ విషయంగానే ఆయనకు ఫోన్ చేస్తాం. సినిమాలు జరుగుతున్న ఆన్గోయింగ్ మూవీస్ లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకే రకమైన రిలేషన్షిప్ ఉండేది. నాకు మాత్రమే కదా, మన అందరు డైరెక్టర్స్కి అందరికీ కూడా దిల్ రాజు గారితో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ బాండింగ్ దెన్ ఎ ప్రొడ్యూసర్ బాండింగ్ మాట. కానీ ఇంత జర్నీలో ఆయన నేను చూసినంత ఒక ఎత్తు, ఈరోజు స్పీచ్ ఒక ఎత్తు అనిపించింది. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ మ్యాన్, దిస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీ 360 degrees అనేది చెప్పారు నాకు. అంటే అన్ని రకాల ఫీల్డ్స్కి ఉంది కదా సార్. అంటే దే కెన్ బికమ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా. ఒక ప్రొడ్యూసరే ప్లాట్ఫామ్ కలిగించడం అనేది నిజంగా ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ వెబ్సైట్ లాంచెస్ దట్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. సో మేము చిన్నప్పుడు ఒక ఆపర్చునిటీ కావాలంటే నేను కొన్ని ఆడియో లేబుల్స్కి అది నేను రికార్డ్ చేసిన సాంగ్స్ తీసుకుని తిరగటం, దాని తర్వాత కొంతమంది కలవటం, నేను సైకిల్ మీద వెళ్ళిన రోజులు, అందరూ స్కూటీ మీద వెళ్ళిన రోజులు కూడా గుర్తున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీ క్రియేటివిటీని మీరు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ టైంలో కూడా ఇంకో గొప్ప క్రియేషన్కి ఆ టైం యూజ్ చేసుకుంటూ మీ ఇంటిలోంచి ఇలాంటి ఒక గొప్ప సంస్థకి, అంటే ఏ గ్రేట్ బ్రాండ్ అండ్ ఏ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ దిస్ వెబ్సైట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్. సో ఇలాంటి వాళ్ళకి మీరు అప్లై చేయడం అనేది ఐ థింక్ ఇట్స్
true one of the greatest platforms that you got in your hands. Please make use of this in the bestest possible way. అలాగే ఇంతగా రాజు గారు అన్నట్టు బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. మీరు మీ కళ నెరవేరకపోవచ్చు అని రాజు గారు చెప్పారు. అది నిజంగా చాలా చాలా నిజం. సో కీప్ మీ ఫ్యామిలీని అందరినీ సంతోషంగా ఉంచుతూ మీ డ్రీమ్స్ కూడా వదలకుండా వెళ్ళండి. కాకపోతే అక్కడ ఒక ఎక్స్టెన్షన్ నేను ఇంకోటి చెప్పాలి. ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్. ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ప్రతి మనిషికి ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్. గట్టి కొట్టండి దీనికి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మన క్లాప్స్ కొట్టేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. క్లాప్స్ కొట్టేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో ఎంత పెద్దదో మనకే తెలీదు. ఓకే, అంటావా మావా, అంటావా మావా అన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో. ఈరోజు హాలీవుడ్లోనే ఎక్కడో అంటే అది అసలు ప్లే అవ్వన ఈ లోకంలో ఏ ప్రదేశం లేదు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ షోలో ఆ సాంగ్ కాపీ కొట్టారు. దాని మీద కేసు వేయాలో ఏమేయాలో ఆలోచిస్తాను నేను. అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో కొట్టిన పాటని హాలీవుడ్లో ఒక కాపీ కొట్టాడు. కాటన్ క్లాప్స్ దీనికి. అసలు వాడు కాపీ కొట్టే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అది మన రేంజ్ అని వాడు నాకు నిరూపించాడు అనమాట. అది మ్యాటరు. సో లైఫ్లో డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం చూసి కాపీ కొట్టేవాళ్ళని మన వల్ల ఇది కుదరదని వాళ్ళని అందరిలోని పాజిటివిటీ వెతుక్కోవటమే మెచ్యూరిటీ. అదే మన సక్సెస్కి బిగ్గెస్ట్ పాత్ వేయబోయే ఒక థింగ్ అన్నమాట. సో రాజుగారు అన్నట్టు బీ వెరీ రెస్పాన్సిబుల్, బీ వెరీ డైనమిక్ అండ్ అట్ ది సేమ్ టైం నేను ఎందుకు ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ నేను ఎందుకు అన్నానంటే ఎవడో చెప్పేసి పోయాడు ఫెయిల్యూర్స్ అది బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ఎనీ సక్సెస్, రైట్? అది చాలా చాలా నిజం. ఫెయిల్యూర్స్ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ బిఫోర్ యూ ఫేస్ సక్సెస్. సమ్టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫేసింగ్ సక్సెస్ అగైన్ యూ విల్ ఫేస్ ఫెయిల్యూర్, అగైన్ యూ విల్ ఫేస్ సక్సెస్, అగైన్ యూ విల్ ఫేస్ ఫెయిల్యూర్, అగైన్ ఫేస్ సక్సెస్. సో సక్సెస్ అనేది మన అల్టిమేట్ టార్గెట్గా పెట్టుకుని ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేసేసి మీరు ముందుకెళ్తే మీకు లైఫ్లో డల్ మూమెంట్ ఉండదు. లైఫ్లో డల్ మూమెంట్ లేకపోతే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటే బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తాయి. బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తుంటే మీరు ఏం తీస్తారో, పుష్ప తీస్తారో, బాహుబలి తీస్తారో, ఏం తీస్తారో ఎవరు తెలియదు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఐఎమ్ really so happy that this beautiful site is launched and make your best use of this and ముందుకు సాగుతూ ఎంజాయ్ చేస్తూ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఒక వరల్డ్ లెవెల్లో తీసుకెళ్లిన వాళ్ళలో మీలో ఎవరో ఒకళ్ళు అది చేస్తారని మేము నమ్ముతున్నాం, చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్, ఆల్ ది బెస్ట్. వాళ్ళలో ఎవరో ఒకళ్ళతో మీరు వర్క్ చేయొచ్చేమో కూడా ఫ్యూచర్లో. వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే నేను థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. దట్ వాస్ సో ఎంపవరింగ్, సో ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఐఎమ్ షూర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళలోనే ఎంతోమంది మనలాంటోడేరా, మనలో ఒకడేరా అక్కడున్నాడు, మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక హోప్ ఇచ్చి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈరోజు తనకంటూ ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసుకోబోతున్నా మన విజయ్ దేవరకొండ గారి మాటలు ఇప్పుడు వినేద్దామా? నమస్తే అందరికీ, నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. మీరందరూ అప్లై చేసిండ్రా దిల్ రాజు డ్రీమ్స్కి? ఎంతమంది అప్లై చేసిండ్రు ఇక్కడ? 2011 2012లో ఒకరోజు, అంటే 12-13 years 14 years బ్యాక్ మేబీ, ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రైట్ అవే idlebrain.com అని కొట్టేటోడిని. అది అప్పటికే 6 months 8 months నుంచి అదే హ్యాబిట్ అనమాట. పొద్దున్న లేవడం, idlebrain.com అని కొట్టి అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇన్ని ఛానల్స్ లేవు. అదొక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి. నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది, ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టినరు. వొడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టినరు. ఆ రోజు మొత్తం, అంటే హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే, అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే.
కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 ఇయర్ ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేచి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు టెన్షనే, ఈరోజు అవుతుందా కాదా, ఈ సినిమా దొరుకుతుందా లేదా, కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట. అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్. రోజు పొద్దున్న లేవడానికి ఒక రీజన్, ఎదురు చూడడానికి ఒక రీజన్. ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్. అంటే ఆ ముందు 7 నెలలు 1 ఇయర్ ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు. ఈ 6 నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు, కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా, ఓ ఆపర్చునిటీ ఉందిరా, ఓ ప్లాట్ఫామ్ ఉందిరా, ఆఫీస్కి వెళ్తున్నాం, మా అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం, అన్న ఏమైంది, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుందని. 60,000 అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి. 11 మంది మమ్మల్ని సెలెక్ట్ చేసిండ్రు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఆపోజిట్ బ్యాచ్లో నేను, నవీన్ పోలిశెట్టి, ఒక బ్యాచ్ ఆఫ్ అస్. ఆ సినిమా ఇన్ అ స్మాల్ వే ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఐ నో హౌ ఇంపార్టెంట్ అన్ ఆపర్చునిటీ ఈజ్. దిల్ రాజు గారు ఇలా దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఆయనకు ఎందుకు చేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ లక్షలాది మందికి ఈరోజు న్యూస్ బయటికి వచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత హోప్ ఇస్తుందో నాకు తెలుసు. ఈ ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కడికి నా బెస్ట్ విషెస్. మీరందరూ హ్యాపీగా ఉండాలి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. దేవుడి ఆశీర్వాదాలు మీ మీద ఉండాలి, లక్ మీతో ఉండాలి. ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ, ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం ఐ థింక్ జస్టిఫైడ్. ఒక్కరి డ్రీమ్ నిజమైనా చాలు. ఐ థింక్ దిల్ రాజు గారు విల్ గెట్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆల్రెడీ 14 పీపుల్ డైరెక్టర్స్ని లాంచ్ చేసిండ్రు. ఇప్పుడు ఇందులో నుంచి యాక్టర్స్, డైరెక్టర్స్, కెమెరామ్యాన్, ప్రొడ్యూసర్స్ ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్. ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఐ హోప్ అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ ఒక 5 ఇయర్స్ తర్వాత మీలో కూడా ఎవరైనా ఇట్లా స్టేజ్ మీద నిలబడి అప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేసిండ్రు, విజయ్ దేవరకొండ వచ్చిండే, లాంచ్ చేసిండే, మేము చూసినాం, అప్లై చేసినాం, ఈరోజు ఇక్కడ ఉన్నామని మీరు కూడా స్పీచ్ ఇవ్వాలని, ఆ స్పీచ్ నేను వినాలని ఎదురు చూస్తున్నా. ఆ స్పీచ్ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నవ్వుతూ ఉంటా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ రాజు గారు ఫర్ డూయింగ్ దిస్ ఫార్ millions of us. Thank you so much. May God's blessings be with you. Thank you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. అండ్ వాళ్ళ ఈవెంట్స్ కూడా నేనే హోస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ ఇక్కడికి వచ్చి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి చాలా ఎనర్జీ నింపారు, చాలా హోప్ నింపారు వాళ్ళందరిలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఫర్ జాయినింగ్ అస్. దిల్ రాజు గారిని Q&Aలో ఇంటరాక్ట్ అవ్వడానికి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దేవి గారికి అండ్ విజయ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు. సో దిల్ రాజు గారు మీడియా ఫ్రెండ్స్తో అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మా ప్యాషనేట్ ఆస్పిరెంట్స్తో ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతారు. సో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరినీ కూడా కొంచెం ఈ ఫ్రంట్ రోలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ది ఇంటరాక్షన్. మా జర్నలిస్ట్స్ అలాగే ఒక్క ఫోటో ఆప్ కోసం మన దిల్ రాజు డ్రీమ్స్ కోర్ టీమ్ స్టేజ్ పైకి రండి ప్లీజ్. దిల్ రాజు డ్రీమ్స్ నాగా గారు, వంశీ గారు ఇస్ హియర్. ఎస్,
ద కోర్ టీమ్ ఒక్క ఫోటో ఆప్ కోసం వేదిక పైకి రండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. దిల్ రాజు గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ శిరీష్ గారిని, దిల్ రాజు గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ గారికి, దేవి శ్రీ ప్రసాద్ గారికి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎస్, కొన్ని క్వశ్చన్స్ ఫ్రమ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ ప్యాషనేట్ పీపుల్. మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి రాజు గారు అండ్ శిరీష్ గారు రెడీగా ఉన్నారు. సో ఒక్కసారి మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోతే మీ క్వశ్చన్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ అక్కడ కూడా మైక్ ఇవ్వడానికి మా టీం ఎవరైనా వెనక్కి వెళ్ళండి ప్లీజ్, మైక్స్ తోటి. శేఖర్, లక్ష్మి ఫాస్ట్గా. ఒక్కసారి ఇక్కడ స్పేస్ క్లియర్ చేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈవెంట్ ఇంకా అవ్వలేదు. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అండ్ ఇంపార్టెంట్ ఇంటరాక్షన్ వీఆర్ హ్యావింగ్. సో ఒక్కసారి మీడియా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ గ్యాదర్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వెనకాల ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చోండి. మీరు దిల్ రాజు గారితో మాట్లాడచ్చు. And can we have 2 chairs please on stage? ఒక 2 chairs వేదిక పైకి తీసుకురండి. రెడీ శివ? సార్, ఎస్, స్టార్ట్. కొంచెం ఈ ఫ్రంట్ స్పేస్ అంతా క్లియర్ చేస్తే మాకు కెమెరా బేసిక్గా ఇందాక లాంచ్ చేసిన వెబ్సైట్ పైన మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే దిల్ రాజు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది. మీకు ఆ వీడియో చూస్తే ఇంకా వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూస్తే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. సార్ నాకు తెలిసి మీరు పరిచయం చేసినంత మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్, ఫిలిం ఎస్పెషల్లీ ఫిలిం పర్సనాలిటీస్, మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఎవరైనా ఉండొచ్చు. అంతమంది కూడా ఆ వెబ్సైట్లో కూడా ఒక ఆర్టికల్స్ లాగా పెట్టిస్తే బాగుంటుంది అనిపించింది ఒకటి. తప్పకుండా. నెక్స్ట్, అందరికీ ఉన్నట్టు 24 గంటలు ఉంటుందా, మీకు ఏమైనా 48 గంటలు ఉంటుందా సార్? ఎన్ని పనులు చేస్తారు? మీకు నాకు సేమ్ టైం ఉంటుంది. కాదు సార్, అదే సార్, అందరినీ జెలస్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? జెలస్ ఏముందంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకెళ్ళాలి. సో ఇండస్ట్రీ మాకు ఇంత ఇచ్చినప్పుడు మళ్ళీ మేము మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన. మొన్న మాట్లాడుతూ మీరు నా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోమన్నారు. అది నాకు ఎస్పెషల్లీ దిల్ రాజు గారి పర్సనల్గా తెలిసిన నాకు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే ఇంత పెద్ద లాంచ్లో అలాంటి మాటలు లేకుండా ఫ్యూచర్లో ఉంటాడా దిల్ రాజు గారు? నో బ్యాలెన్స్ షీట్ అని చెప్పింది అబౌట్ థియేటర్స్ గురించి. ఎప్పుడు థియేటర్స్లలో రకరకాల కాంట్రవర్షియల్స్ వస్తాయి కాబట్టి థియేటర్లలో మేము డబ్బు సంపాదించట్లేదు, ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకు ఎలా చేస్తామనే చెప్పింది. సార్ రాజుగారు మీరు ఎఫ్డిసి చైర్మన్గా ఉండి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న మీరు
తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని పెంపొందించే సినిమాలని ఎఫ్డిసి ద్వారా ఫండ్ చేసి చేయొచ్చు సినిమాలు. ఎన్ఎఫ్డిసి లాగా కొన్ని ఉత్తమ కథా చిత్రాలు అవనండి మంచిది అయినా. అలాగే ఇందులో ఎఫ్డిసి అసోసియేషన్ ఏమైనా ఉంటుందా? అలా ఫండింగ్ ఏమైనా లభించే అవకాశం ఉందా? తెలంగాణ సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఇక్కడికి వచ్చే కాంటెంట్ ఏదైనా ఉంటే మళ్ళీ అలాంటి సంస్కృతి మీద వచ్చిన కాంటెంట్ ఉంటే ఎఫ్డిసికి పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది నా రోల్ కంటే ఎక్కువ మై టీమ్ రోల్ ఎక్కువ ఉంటుంది. టీమే 90% వర్క్ చేస్తే పైన 10% మేము వర్క్ చేస్తాం. రాజుగారు, డిఆర్డీకి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ షేర్ చేసుకుంది ఎవరికి? వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటండి? అంటే ఫస్ట్ ఏదన్నా డిస్కస్ చేసేది మేము శిరీష్ గారితో, తర్వాత ఓన్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో. ఇది నా థాటు. సో ఎవరినైతే టీమ్గా ఫామ్ చేశానో వాళ్ళందరికీ ఒకరిని పిలుచుకుంటూ ఇది ఐడియాలో ఉన్నాము, ఇలా చేద్దాం అనుకుంటున్నామని. చుట్టుపక్కల ఎవరైతే ఉండి అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. బట్ అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది అవసరమా, ఇంత బిజీగా ఉన్నారు మీరు, ఇందాక ఎవరు అడిగారు చూడు, శివ అడిగినట్టు, ఇంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది? మీకు ఆల్రెడీ వెంకటేశ్వర క్రియేషన్లో ఇన్ని సినిమాలు చేస్తున్నారు, దిల్ రాజు ప్రొడక్షన్లో చేస్తున్నారు, ఇప్పుడు డిఆర్డి ద్వారా ఏంటి అని అన్నప్పుడు ఒకటే విజన్. అంటే కొత్త టాలెంట్కి ఎక్కడో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా, కళామ తల్లి మాకు ఇంత ఇచ్చింది, ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మేము ఇస్తే, ఇందాక విజయ్ దేవరకొండ చెప్పాడు, ఇక్కడ నుంచి ఎవరో వచ్చి వాళ్ళు ఆ డయాస్ పైన ఇలా మాట్లాడాలి అని. అది తప్పకుండా జరుగుద్దనే సంకల్పంతోనే మొదలుపెట్టారు. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందండి? చాలా బాగుందన్నారు. అంటే స్నేహితులు ఇప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళి పాజిటివ్గానే ఉంది. రాజుగారు ఏదైనా ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఆ సినిమా రిలీజ్ రోజే మనకు రిజల్ట్ అర్థమవుతుంది, కానీ ఆ తీసే దర్శకుడికి, అక్కడ యాక్ట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. ఇది కూడా అంతే. మా విజన్లో మేము పనిచేస్తున్న దాంట్లో మా టీంకి మాకు మట్టుకే తెలుసు దీన్ని ఎలా అచీవ్ చేయబోతున్నామని. రాజుగారు డిఆర్డి సార్, ఇక్కడ సార్ డిఆర్డీలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది? మీరు ఒక ముందు కూడా చెప్పారు 2-3 స్క్రిప్ట్లు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం, లైక్ తెల్ల కాగితం లాంటి సినిమా. సో ఎప్పుడు రాబోతుంది ఫస్ట్ ప్రాజెక్ట్? సో అదే మండే నుంచే, యాక్చువల్ జూలై 1 నుంచే డిఆర్డీకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవుతాయి అఫీషియల్గా. ఆ వర్క్స్ని బట్టి జూలై ఎండ్ కల్లా క్లారిటీ వచ్చేదాన్ని బట్టి ఏ స్క్రిప్ట్స్ ఫైనల్ అవుతున్నాయి, ఎలా చేయబోతున్నాం అనేది జూలై ఎండ్ కల్లా అనౌన్స్మెంట్ వస్తుంది. రాజుగారు, డిఆర్డి ప్రాజెక్ట్స్కి బడ్జెట్స్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయండి? డెఫినెట్గా. అంటే ఇక్కడ కొత్త టాలెంట్ కోసం చేస్తుంది కాబట్టి అవి ఉంటాయి, చెప్పలేము. ఎప్పుడన్నా ఇందాక ఈ ప్లాట్ఫామ్ మీద ప్రొడ్యూసర్స్ కూడా అవకాశం ఉంది. ఎవరన్నా ప్రొడ్యూసర్ ప్రాపర్ స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు చేసుకొని ఈ డిఆర్డి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు అది బడ్జెట్ సినిమా కూడా అయి ఉండొచ్చు. రాజుగారు సార్, ఈ దిల్ రాజు డ్రీమ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక డ్రీమ్స్ తోటే వస్తారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం ఇలాంటిది ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది అది. అంటే ఇప్పుడు లార్విన్ ఏఐ ఏదైతే మేము స్థాపించామో కొత్తగా వచ్చే వాళ్ళకు అది స్క్రిప్ట్లో కానీ సీన్ టు సీన్ ఎలా చేయాలని కానీ లార్విన్ ఏఐ కనెక్ట్ చేసినప్పుడు కొత్తగా క్రియేటివ్ ఎవరైతే స్క్రిప్ట్ తయారు చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అది అలా కనెక్ట్ చేస్తాము. అలాగే ఆర్టిస్ట్ లెవెల్ అన్న కావాలనుకున్నప్పుడు ఇందాక ఇక్కడ లాస్ట్కి ఎక్కారు చూడు, బలగం సినిమాలో యాక్ట్ చేశాడు మధు అని. సో ఆయన ఆల్రెడీ ఆర్టిస్టులకు ఎలాంటి యాక్టింగ్ నేర్పియాలి ఏంటి అనేది ఆయనకు మొత్తం తెలుసు. ఆల్రెడీ అదర్ ఫిలిం స్కూల్స్ కూడా ఉన్నాయి. టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనేది చేస్తారు. రాజు గారు, కంగ్రాచులేషన్ సార్ ఫర్ డిఆర్డి. థ్యాంక్ యూ అండి. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇందాక వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు, అండ్ ఇక్కడ 2000+ క్రౌడ్ కనిపిస్తూ ఉన్నారు. అసలు మీరు ఒక టీం ఉందన్నారు కదా, ఎంతమంది టీం మీరు దానికోసం సాగ్రిగేట్ చేశారు, అండ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఒకళ్ళు అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలా సపరేట్ చేస్తారు, టీం ఎలా లీడ్ తీసుకుంటుంది, అండ్ ఎలా కేటగరైజ్ చేస్తుంది అన్నది మీ మాటలు. ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్గా 14 మెంబర్స్ టీం ఉన్నారండి డిఆర్డీకి. సో దాంట్లో ఏంటంటే స్క్రిప్ట్, ఎవరైనా స్క్రిప్ట్ పంపించాలంటే ఓన్లీ 20 మినిట్స్ వాయిస్ నోట్తో స్క్రిప్ట్ పంపించాలి.
సో ఈ 14 మెంబర్స్లో 10 మెంబర్స్ ఈజ్ ఓన్లీ ఈజ్ క్రియేటివ్ సైడ్ ఉంటారు. ఆ 10 మంది ఆ 20 మినిట్స్ స్టోరీ విని వాళ్ళందరిది రేటింగ్ వేస్తారు. ఆ రేటింగ్ అనేది మీరు నేర్పించిందే. సో రేటింగ్ వేసి దాంట్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి అప్పుడు మా దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 7 మెంబర్స్ రేటింగ్ మాకు ఇంపార్టెంట్. ఆ 7 మెంబర్స్ పంపించిన దాంట్లో నేను కానీ శిరీష్ గారు కానీ నెక్స్ట్ ఉండే టీం కానీ మళ్ళీ మేము ఫైనల్ చేయాల్సిన కోర్ టీం ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి ఫైనల్ అవుద్ది. ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఫైనల్ అయిన దాన్ని వాళ్ళు 1 అవర్ స్క్రిప్ట్గా మళ్ళీ రావాలి, వచ్చి నరేషన్ ఇవ్వాలి. సేమ్ టీం మళ్ళీ ఆ నరేషన్ వింటారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫైనల్ స్క్రిప్ట్ వరకు వాళ్ళని అలా తీసుకెళ్తారు. అలాగే యాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ అవన్నీ చూసి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు స్క్రూట్నీ చేసేసి అది మా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ఓన్లీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కో అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్కో దిల్ రాజు డ్రీమ్స్కో సంబంధించి కాదు. ఇక్కడ టాలెంట్ ఉన్నప్పుడు మా సినిమాల్లో కుదరకున్న ఆల్ ప్రొడక్షన్ హౌజెస్కు మేము పంపించేస్తాం. సో అదర్ ప్రొడక్షన్ హౌస్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో చెప్పలేం ఎవరికి ఎక్కడ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారచ్చు. ఒక డైరెక్టర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాం. Sir, it's truly a beautiful thought, sir. Thanks for behalf of all of them. అండ్ ఈ ప్రాసెస్కి అంటే లైక్ డ్యూరేషన్ ఏమైనా ఉందా సార్? అంటే సెలెక్షన్ ఆఫ్ టైమ్ ఒక 1 వీక్లో మేము చేయొచ్చు, లేదా 1 మంత్లో మేము చేయొచ్చు, లేదా 15 అంటే అది మాకు జూలై ఎండ్ వరకు క్లారిటీ వస్తుందండి. సో ఈ మంత్లో మేము ఎన్ని రిసీవ్ చేసుకోబోతున్నాము, దాన్ని టీం ఎలా స్క్రూట్నీ చేయగలుగుతారని అది మాకు ఆ టైం డ్యూరేషన్ అర్థమైన తర్వాత ఇదే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకుంటే చాలు. వాళ్ళది ఏదైనా కారణం చేత రిజెక్ట్ అంటే కూడా డైరెక్ట్ వాళ్ళకి రిజెక్ట్ అని వెళ్తుంది. సార్ రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు? సేమ్ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదు. రాజు గారు హాయ్ వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. రాజు గారు, మీరు ఇన్నేళ్ల కెరియర్లో చాలామంది డైరెక్టర్స్ని టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ సినిమా ఎవరి మీద అయితే ఆధారపడి నడుస్తుందో ఆ హీరోలని మీరు ఎందుకో ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. దానికి రీజన్ ఏంటి సార్? అంటే మన బ్యానర్లో హీరోలను ఇంట్రడ్యూస్ చేయలే, అంటే మీ అబ్బాయి కాకుండా బయట వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మనం హీరోల కోసం చాలా మంది అయ్యారు, మీరు చూడలేదేమో. జోష్తో నాగ చైతన్య అయ్యాడు, జోష్లోనే జోష్లోనే ఇంట్రడ్యూస్ అయిన. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జోష్తోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు సార్. నేను సో సక్సెస్లో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు, సక్సెస్లో లేని వాళ్ళు కనిపించారు. సక్సెస్లో లేని చాలామంది మా సంస్థ ద్వారా వచ్చారు, ఉన్నారు వాళ్ళు కూడా. కాదు సార్, నాగ చైతన్య అనే ఆయన మనం ఇంట్రడ్యూస్ రమేష్ సార్ ఉపయోగపడేది మాట్లాడదాము. సార్ ఒక్క నిమిషం, నేను అంటుంది చేద్దాము, ఇప్పుడు అది కూడా చేద్దాం, మొదలు అదే పెట్టాలి సార్. నేను అంటుంది నెక్స్ట్ జనరేషన్కి, అంటే నేను అంటుంది లీడ్ యాక్టర్స్కి మీరు ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారని నేను అడుగుతున్నాను. ఈ వెబ్సైట్లో ఉంది కదా, అదే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక ½ అన్ అవర్ టైం స్పెండ్ చేయు. ఇందులో ఏమేమి ఉన్నాయనేది నీకు అన్నీ అర్థమైపోతాయి. 360 డిగ్రీస్లో సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళ కోసం 360 డిగ్రీస్లో ఉంటుంది ఈ వెబ్సైట్. ఈవెన్ ప్రొడ్యూసర్, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్, ఏదైనా ఏరియాకు వాళ్ళకి ఏమైనా కావాలిస్తే కూడా ఆ కాలం కూడా ఉంటుంది. కంగ్రాట్స్ ఆన్ దిస్ గ్రాండ్ లాంచ్ సార్. సో ఇప్పుడు మీరు టాలెంట్ పూల్ ఒకటి కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ దిస్ వెబ్సైట్, యాక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ. లీవింగ్ ద డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్ రైటర్స్ అసైడ్, మిగిలిన వాళ్ళంతా బికమ్స్ లైక్ వన్ బిగ్ డేటా ఫర్ యూ. సో ఆ డేటాని ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం అనే ప్లాన్స్ ఉందా? మార్కెట్ ప్లేస్ సంథింగ్ లైక్ ఎ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్ వేర్ యూ గో సర్చ్ ఫర్ పీపుల్, అలా ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం ప్లాన్ ఉందా? అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ స్టెప్స్ చేస్తున్నాం కదా, ఇంకొక 6 months తర్వాత దాని మీద మాట్లాడదాం. ఆల్సో వన్ మోర్ థింగ్, దిస్ ఈ దిల్ రాజు డ్రీమ్స్లో సే someone comes with a finished product, oka producer or director, they comes with a finished product and they ask you to mentor it or give suggestions for the release or something like that, co-producer la mari or presenter la mari. ఫినిష్ అయిన ప్రోడక్ట్ కి మేము ముందు టేక్ ఆఫ్ చేయము. అలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ ఎస్విసి దగ్గరకు వస్తుంది, అది డిఆర్డి దగ్గరికి వెళ్ళదు. వాళ్ళు నిజంగా ఆ సినిమాలో ఎప్పుడు చేసేలాగే ఆ సినిమా చాలా బాగుంది అని వాళ్ళు తీసి నమ్మి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూస్తే మాకు నచ్చింది అనుకో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ సార్. ఒక్క నిమిషం, ఇప్పటివరకు మీరు మీడియా అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. నేను వీళ్ళందరి తరపున ఒక యాస్పిరెంట్గా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాస్పిరెంట్గా ఒక చిన్న జస్ట్ వీ హ్యావ్ రిటర్న్ సమ్ స్క్రిప్ట్స్ జస్ట్ లైక్ మీ అదర్స్.
So can we get some suggestions like how to narrate the story, how to shoot the scene, some kind of assistance? Can we expect that, sir? So we Yes. already registered in the website. ఎస్ 100%. ఫస్ట్ మీరు ఒక 20 మినిట్స్ మీ కథని 20 మినిట్స్లో పంపించగలిగినప్పుడు ఆ స్క్రిప్ట్లో ఉన్నది తీసుకొని మిమ్మల్ని 1 అవర్ది పంపించమంటారు. 1 అవర్ది పంపించినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నరేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అప్పుడు నాలాంటి వాళ్ళు కూర్చొని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రాజ్ గారు ఇప్పుడు యుఏఈ, అమెరికా, దుబాయ్ ఇట్లాగా ఇక్కడ అన్ని పెట్టారు కదా పేర్లు. చాలా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మనీ కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న మనీ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఏమైనా కొలాబరేట్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా షేర్ మార్కెట్కి వెళ్ళడం కోసం ఇట్లాంటిది ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా దిల్ రాజు గారు? అయ్యో అంత దూరం లేదే బాబు. ముందు మంచి సినిమా రావాలంటే ఏం చేయాలి చూడాలి. అంత దూరం ఆలోచించట్లే. మేము ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూనే ఉంటాం. సో దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి. డిఆర్డి అనేది ఎక్స్క్లూజివ్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళ కోసమే మేము క్రియేట్ చేస్తున్న ప్లాట్ఫామ్. ఇది క్లియర్ సార్. అయితే ఒక 15 కంపెనీలు మాత్రమే బాగా యాక్టివ్గా లైక్ వెంకటేశ్వర క్రియేషన్స్ లాగానే మైత్రి అయి ఉండొచ్చు, అల్వన్ గారు అయి ఉండొచ్చు, అశ్విని దత్ గారు అయి ఉండొచ్చు, ఇలాంటి మెయిన్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. మీరందరూ కొలాబరేట్ అయితే కూడా డిఆర్డి ఏమన్నా అందరితో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుందా? ఓన్లీ డిఆర్డి ఈజ్ అ బ్రాండా? నో ఇందాక చెప్పాను కదా, నేను ఇప్పుడు పెద్ద సంస్థలు వచ్చి డిఆర్డితో పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కదా. డిఆర్డి అనేది కొత్తగా ఇండస్ట్రీకి ఇప్పుడు నువ్వు ఉన్నావు, సినిమా తీయాలి, నీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఎలా తీయాలో తెలియదు, స్క్రిప్ట్ ఎలా ఫైనల్ చేసుకోవాలో తెలియదు, ఎలా ఫైనల్ చేసి మార్కెటింగ్ చేయాలో తెలియదు నీకు. యూ హ్యావ్ మనీ 1, 2 యూ హ్యావ్ మనీ, యూ వాంట్ నేమ్. చాలామంది సినిమా ఫీల్డ్లోకి ఎందుకు వస్తారు? ఒకటి వ్యాపారంలాగా చూడటానికి, ఇంకోటి నేమ్ క్రియేట్ చేసుకోవటానికి. సో వాళ్ళ కోసమే మేము డిఆర్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఇప్పుడు కొంతమంది 50% సినిమా చేసుకుంటారు సార్, అవగాహన లేక. ఒక 5 కోట్ల సినిమా అనుకుంటే 50%లోనే 5 కోట్లు అయిపోతుంది. నిజంగా ఆ స్క్రిప్ట్ బాగానే ఉంటుంది, డెఫినెట్గా అది వాచబుల్, వర్తబుల్ అనేది మీకు అనిపిస్తే ఆ 50% సినిమాని మీరు తీసుకోగలుగుతారా? నో, ఎందుకంటే మధ్యలో ఎంటర్ అవుతుంది, కిచిడి అవుతుంది. సో మేము అలాంటి పనులు చేయదలుచుకోలేదు. బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచే మొదలు పెడతాం. అంటే మనం స్కూల్కి వెళ్తే ఆ నుంచే నేర్చుకుంటాం కదా, డిఆర్డి అంతే, ఆ నుంచే స్టార్ట్ చేస్తుంది. డిఆర్డి నుంచి అయినా శిరీష్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు సే సంథింగ్. 1 సెకండ్ సార్. ఇక్కడ నా పేరు కళ్యాణ్, ఐఎమ్ అన్ యాక్టర్. నేను ఒకప్పుడు యాంకర్గా చేసినప్పుడు యాక్టర్గా చేస్తున్నాను. అంటే నేను ఈరోజు ఏదన్నా ఇంటికి తీసుకెళ్తాను అంటే బ్యూటిఫుల్ వర్డ్స్ సెడ్ బై శిరీష్ గారు. అంటే మనం ఇండస్ట్రీకి మనం ఏమి ఇస్తున్నాము అనేది అట్లాంటిది ఎవరు కూడా చెప్పరు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్గా నేను కూడా అదే బిలీవ్ చేస్తా. క్యారెక్టర్ నాకేమిస్తుందంటే నేను క్యారెక్టర్కి ఏమిస్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను చచ్చిపోయిన వరకు గుర్తుపెట్టుకుంటాను సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఐ జెన్యున్లీ మీన్ ఇట్. దట్ ఈస్ లైక్ టు నేను అదొక్కటి చెప్దామని మైక్ తీసుకున్నా. లైక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజు గారు, స్క్రిప్ట్ సంబంధించి ఏమన్నా కాపీరైట్ పాలసీ ఏమైనా తీసుకుంటున్నారా సార్? ఎస్, అవన్నీ లీగల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పంపించే స్క్రిప్ట్ ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొనే మాకు పంపించాలి. వెబ్సైట్లోనే క్లియర్గా ఉంటుంది అది. లేకుంటే రేపు మా స్టోరీ వచ్చింది, దిల్ రాజు డ్రీమ్కి ఇదే సేమ్ స్టోరీ వేరేలాగా సినిమా తీశారనేది ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అలాంటివి రాకుండా లీగల్గానే చూస్తున్నాం. వాళ్ళ స్క్రిప్ట్ని రిజిస్టర్ చేసుకొనే డిఆర్డికి పంపించాలి. ఎస్ సార్, మా మీడియా ఫ్రెండ్స్ అడగడం కంప్లీట్ అయితే మనం వెనక్కి కూడా మైక్ పాస్ చేద్దాము. యా సార్. 1 minute సార్. సార్ మీకు వెబ్సైట్ గురించి కానీ ఎలా అవకాశం రాబోతుంది, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి అడుగుదాం సార్. యా ఓకే. యా సార్, రాజు గారు, నా పేరు విజయ్ భాస్కర్. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. నేను నవల్స్ రాస్తూ ఉంటాను, కథలు రాస్తూ ఉంటాను. ఇప్పుడు స్క్రిప్ట్ మీరు పంపమని చెప్పారు కదా, ఇప్పుడు స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి మీకు, దాన్ని రిజెక్ట్ అవ్వచ్చు, ఉండొచ్చు. అవి స్క్రిప్ట్లు మీ దగ్గర సీక్రెట్గానే ఉంటాయి కదా? మీ స్క్రిప్ట్ అనేది టోటల్ సీక్రెట్గా ఉంటుంది. అది ఎందుకంటే 20 మినిట్సే పంపుతున్నారు మీరు మేము మళ్ళీ స్క్రిప్ట్ పంపించమని చెప్పట్లేదు. ఓకే. ఆ 20 మినిట్స్ 100% సీక్రెట్గా ఉంటుంది. రిజెక్ట్ అయితే మీకు చెప్తారు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది, దాంట్లో ఉన్నది ఏంటనేది కూడా క్లియర్గా మీకు వెబ్సైట్ ద్వారా మీ మెయిల్ ద్వారా పంపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్. హలో సార్,
సార్ ఫస్ట్ థ్యాంక్స్ సార్ ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. సార్ ఒక డౌట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి మేము పంపిస్తాం, అది కనుక ఎందుకైనా రిజెక్ట్ అయితే కనుక ఓకే ఈ సెకండ్ స్క్రిప్ట్ అయినా పని అవుతుందేమో అని చెప్పి మేము సెకండ్ స్క్రిప్ట్ పంపించచ్చా? పంపించచ్చు. మరి అట్లాంటప్పుడు అంటే నంబర్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి. అదేం ప్రాబ్లం ఉండదు. ఒకసారి రిజెక్ట్ అయిన స్క్రిప్ట్ మీరు పంపితే వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. కొత్త స్క్రిప్ట్ మీరు మళ్ళీ పంపించచ్చు. అది క్రియేటివ్ కదా. మీరు అనుకున్న మీ దగ్గర 3 స్క్రిప్ట్లు ఉండొచ్చు. సో దాంట్లో ఏది బెస్ట్ అవుతే అది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. ఫస్ట్ అందరికంటే బేసిక్ అదే, సినిమాని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏంటంటే మీకు నెక్స్ట్ అక్టోబర్ నుంచి లార్విన్ ఏలో మీరు స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని ఉంటుంది. స్టోరీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీకు కొత్తగా ఇండస్ట్రీలకు రావాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. Hello sir, good evening sir, my name is Srinivas. I am a multimedia professional and an ad filmmaker. ఇక్కడ సార్ మీకు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీకు వచ్చే ఆస్పిరెంట్స్లో యూ విల్ సీ స్కిల్డ్ పీపుల్ అండ్ ఆల్సో అన్స్కిల్డ్ పీపుల్. స్కిల్డ్ ఐ మీన్ టు సే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి, ఇప్పుడు నేనున్నాను 23 years నుంచి ఐఎమ్ డూయింగ్ సో మెనీ యాడ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో. సో నాలాంటి ఒక స్కిల్డ్ పర్సన్ మీకు ప్రొఫైల్ పంపిస్తే అండ్ అన్స్కిల్డ్ పర్సన్ ఎవరైనా కంప్లీట్ న్యూ ఆస్పిరెంట్, మమ్మల్ని వాళ్ళని ఒకేలా చూస్తారా? హౌ డు యూ సెగ్రిగేట్ దట్ సార్? సో ఇక్కడ ఫస్ట్ మీరు పంపించినప్పుడు అందుకే కదా టోటల్ మీ డీటెయిల్స్ పంపించమని చెప్పారు. సో దాంట్లో వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం మీరు యాడ్ ఫిలిమ్స్ తీశారు కదా. సో యాడ్ ఫిలిమ్స్ మీరు సబ్మిట్ చేసినప్పుడే అర్థమైపోద్ది వాళ్ళకి. ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఈజ్ అ స్టోరీ లైన్, సో మీ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ అక్కడ యూజ్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఇఫ్ ఈజ్ ఎ 20 minutesలో విషయం ఉంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు పంపుతారు, కొత్త వాళ్ళ దాంట్లో కూడా విషయం ఉందనుకో, వాళ్ళు పంపించిన దాంట్లో వాళ్ళకు కూడా సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందులా కాదు. ఈరోజు సినిమా తీయాలి అనుకునే కసి ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చి ఈజీగా డైరెక్టర్స్ అయిపోవచ్చు. బట్ హియర్ ఈజ్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ రైటింగ్. రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఆస్కర్ లాంటి ప్లాట్ఫామ్ కూడా మన తెలుగు సినిమా వరకు వెళ్ళింది కదా సార్. ఆస్కర్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. షార్ట్ స్టోరీస్కి కూడా, షార్ట్ అంటే చిన్న చిన్న కథలు, క్యూట్గా ఉండే కథలు, వాటికి కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ వీ కెన్ అప్లై ఫర్ ఆస్కర్, వెర్ ఇన్ వీ నీడ్ యానిమేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్, నాట్ హ్యూమన్ యాక్టింగ్. హ్యూమన్ యాక్టింగ్ కాకుండా యానిమేషన్. మీరు రీసెంట్గా ఏదైతే లాంచ్ చేశారో ఏఐ టెక్నాలజీ అనేది, ఆ ఇంటిగ్రేషన్ తోటి నాలాంటి డైరెక్టర్స్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు సార్ ఇలాంటి స్టోరీ టెలింగ్కి? 100% అండి. ఇక్కడ మేము డిఆర్డిలో చేస్తుంది ఏంటంటే విలేజ్ స్టోరీస్ అని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. 45 minutes 1 hour విలేజ్ స్టోరీస్ వస్తే అవిటిని కూడా మేము కంప్లీట్ చేయించి ఎలా స్ట్రీమింగ్ చేయాలి అని. అలాగే కొన్ని వీడియో సాంగ్స్ వస్తాయి. సో వీడియో సాంగ్స్ కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఎలా పంపించుకోవాలో, ఎలా రెడీ చేయాలో తెలియదు. ఆడియోలోనే మేము ఓకే చేస్తే మేమే వాళ్ళకి ఫండింగ్ చేసి వీడియో చేయిస్తాం. సో వీ హ్యావ్ ఆల్ యాంగిల్స్. Yes, next please. Yeah. Raju sir, nenu Manjesh Anesi, coming from Karnataka, Bangalore, and thank you so much for this wonderful opportunity and creating such a platform. I wish even in Karnataka and Tamil Nadu they will create a similar thought process like you. It's been really happy to see that you're encouraging a new talent. Sorry ma'am, I'm coming to the question. So I have 2 questions. The first thing is like మీరు రిజిస్టర్ చేయించుకోవాలని అని చెప్తున్నారు, అంటే లీగల్గా స్క్రిప్ట్ రిజిస్టర్ అవ్వాలి అనేసి. ఇస్ ఇట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ రైటింగ్ అసోసియేషన్ దే హ్యావ్ టు రిజిస్టర్ ద స్క్రిప్ట్? ఎస్. మీకు సౌత్ ఇండియాలో ఉండొచ్చు, మీకు కన్నడన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. దాన్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ బి సేఫ్. లేకుంటే ఎందుకంటే ఒకటే తాటు 2-3 రావచ్చు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ సినిమా చూస్తున్నారు. సో వరల్డ్ సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి ఏదన్నా ఇన్స్పైర్ అవ్వచ్చు, దాంట్లోకి వెళ్ళి సేమ్ ప్యారలల్ ఉండొచ్చు. బట్ మాకు మొదటగా వస్తుంది ఓన్లీ 20 minutes. ఓకే, వీఆర్ స్ట్రిక్ట్ ఆన్ దట్. సో 20 minutesలో స్టోరీ లైన్ అనేది ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవునప్పుడే అది క్లాష్ అవుతుంది. సో దానికోసం మేము ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకొనే పంపించాలని పెట్టాను. ఓకే సార్, వితౌట్ ఎనీబడి ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు సబ్మిట్? ఎస్, అక్కడ మీకు రిజిస్టర్ నంబర్ అని ఉంటుంది. మీరు సబ్మిట్ చేసేటప్పుడే వెబ్సైట్లో రిజిస్టర్ నంబర్, అది ఎక్కడ చేశారనేది ఉంటుంది. ఓకే సార్, సెకండ్ క్వశ్చన్, ఆ 20 minutesలో ఇస్ ఇట్ సమ్మరీ పంపించాలా లేదా ఆ ఫస్ట్ 20 minutes ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తే కూడా చాలా? స్టోరీ లైన్ 20 minutesలో మీరు చెప్పాల్సింది, మీరు చెప్పాలనుకుంటున్న స్టోరీ టెల్లింగ్ మొత్తం కథని 20 minutes 20 నిమిషాల్లో చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అండి. మైక్ Hello. కోసం ఎవరు స్ట్రగుల్ అవ్వద్దండి. ఎవరు డౌట్ అడిగినా ఆన్సర్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ప్లీజ్. యా సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇటు సార్ నా పేరు విజయ్ సార్. నేను రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి రైటింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాక్టర్స్గా అలా చాలా వాటిలో చేస్తూ ఉంటాం కదా సార్. ఆ సినిమాలు కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు, కానీ మేము మీకు అప్లై చేస్తాం. చేసినప్పుడు మేము అక్కడ మెన్షన్ చేస్తాం ఈ సినిమాలో మేము వర్క్ చేసామని. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు కన్సిడర్ చేస్తారా సార్? డెఫినెట్గా. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వీడియో ఉంటే మీరు ఆ వీడియో పెట్టేయచ్చు అక్కడ. ఓకే సార్. సో మీ ఫైల్తో పాటు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ బడ్జెట్ స్టార్టింగ్ నుంచి మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? ఇంకా ఎకనామిక్ సైడ్ వెళ్ళలేదు. సో కాంటెంట్ని బట్టి బెస్ట్ సినిమా ఎలా డెలివరీ కావాలనేది చూస్తాం. మామూలుగా అయితే సినిమా అంటేనే ఖర్చు. అలాంటిది మీరు ఇంతమంది పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక 14 మందికి శాలరీస్ ఇచ్చి ఇంత ఎక్విప్మెంట్ని ఎన్హాన్స్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు సగం ఖర్చు ఇక్కడే అవుతుంది. ఇవన్నీ కూడా ఆ సినిమా మీద ఖర్చుల్లో ఉంటాయా, యావరేజ్ మీద వేస్తారా? యావరేజ్గా ఆ సంవత్సరం ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో ఈ ఎక్స్పెండిచర్ అన్ని ప్రాజెక్టుల మీద డివైడ్ అవుతుంది. ఓకే ఓకే. Hello sir, I'm from Bangalore. Sir, is Dil Raju Dreams open for other languages also? Yes. Okay. Indian languages, we want to reach all Indian language. So that story will be made in Telugu or you'll produce No, in if you are doing for Kannada, we can work out for in Kannada only. Sure, thank you sir. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? నేను మీకోసం పని చేయాలా వద్దా? చేయండి, కానీ మీకేంటి లాభం అని. నేను మీకోసం పని చేయాలా వద్దా? మా కోసం ఎవరు పని చేయరు సార్, మీకోసం మీరే పని చేస్తారు కదా. మీకోసం పని చేస్తూ మా కోసం మేము చేయాలి. అది ఇప్పుడు ఏంటి? న్యూ టాలెంట్కి నా సెలెక్ట్ అయిందనుకో, ఓకే, అది మాకు యూజ్ అవుతుంది కదా. అవును. అంటే So, ఇప్పుడు ఒక సుకుమార్ తర్వాత ఇంతమంది దర్శకులను మేము ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీలో ఇచ్చాం. ఇవాళ వేణు శ్రీరామ్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, అనిల్ రావుపూడి కానీ మాతో ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు డెవలప్ అయిన మీరు డెవలప్ అయ్యారు. సో మీలో టాలెంట్ ఉంటే మీరు డెవలప్ అవుతారు. ఆ డెవలప్తో పాటు మేము తీసే సినిమాల్లో మీరు యూజ్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు వినోద్ కుమార్ నువ్వుల, ఫిల్మ్ యాక్టర్. మీ సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను సార్. అయితే మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. దయచేసి తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చేటట్లుగా చూడండి సార్. మేము 19 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, కానీ సరైన క్యారెక్టర్స్ పట్టలేదు సార్. ఓకే, ఇది చాలా మంది టాపిక్ వేరే సైడ్ వెళ్తుంది, అది ఈ డయాస్కి కరెక్ట్ కాదు. ఓకే సార్, వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. నేను వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక అకాడమీ కూడా రన్ చేస్తున్నాను సార్. యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాను. బై ది బై చెప్పొచ్చో లేదో, మీ బ్రదర్ ఇన్ లా విష్ణుకి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను సార్. అలాగే యాస్పైరింగ్ యాక్టర్స్కి ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వడానికి మీ తరఫున మేమేమైనా అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు ఆ సైడ్ మేము ఇంకా ఆలోచించలేదు, మా టీమే పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. yes వెబ్సైట్ రిలేటెడ్ గా ఒక్క నిమిషం అండి. హలో, ఐ రిక్వెస్ట్. యా చెప్పండి. నమస్కారం సార్, నా పేరు వెంకటరమణ, ఆర్టిస్ట్ సార్. రియల్లీ యూఆర్ గ్రేట్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ని మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు, అది ఇంతవరకు ఎక్కడా లేదు. ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది, ఆర్టిస్ట్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది. ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అయితే సినిమా ఫీల్డ్ లేదు. మీరు మీ దాంట్లో ప్రొడ్యూసర్ని కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు సినిమా తీస్తున్నారు అంటే, ఒక బడ్జెట్ 5 crores అనే ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత మీరు 5 crores లోపల అతను అప్పు చేయకుండా అందులోనే మీరు తీసే గ్యారంటీ ఇవ్వగలరా? సో అది టీం పనిచేస్తుందండి. వాళ్ళతో కూర్చొని ఆ బడ్జెట్లో ఎలా తీయాలి అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది, దాంట్లో సినిమా తీయాలి. అదే సార్, అంటే పైన మీ ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్ట్ వరకు కూడా మొత్తం మీ సంస్థ ఉంది. ఒకసారి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసి సినిమా తీద్దాం అనుకుని ఫైనలైజ్ అయిన తర్వాత మీరు దాని బడ్జెట్ ఎంత అవుతుందో తెలిసిన తర్వాత వెంకటరమణ గారు అది టీంతో మీరు కనెక్ట్ అవుతే వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత పెద్ద డయాస్లో ఈ చిన్న చిన్న నేను సమాధానాలు ఇవ్వలేదు. ప్రొడ్యూసర్ ప్రొటెక్ట్ చేయగలరు కదా, అదొక్కటి చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. yes మీరు వెబ్సైట్ ద్వారా వెళ్తే మీకు ఫర్దర్ గా బోల్డ్ నిశాంత్ గారు మీడియా క్వశ్చన్. రాజుగారు ఇప్పుడు ఈవేళ రేపు ఇండస్ట్రీలో ఈ ఓటీటీది చాలా ప్రాబ్లంగా ఉంది కదా. చాలా సినిమాలు మీకు తెలుసు, డేట్ ఇవ్వాలన్నా ఓటీటీ కోసం వెయిట్ చేయాలి, లేకపోతే ఓటీటీ డీల్ లేక చాలా సినిమాలు ఆగిపోయినాయి. బట్ ఈ సినిమాలు ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే యంగ్ టాలెంట్తో చాలా చిన్న సైజులో చేద్దాం అనుకుంటున్నారు. గుడ్ క్వశ్చన్. సో ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పుడే మేము అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి స్క్రిప్ట్ సబ్మిట్ చేసేస్తున్నాం.
సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అప్రూవల్ అయ్యి వాళ్ళు ఏదైనా ఎకానమీ ఫైనల్ చేస్తే వాళ్ళతో టైప్ అవ్వాలని వర్కౌట్ చేస్తున్నాం. ఒకవేళ రాని పక్షంలో కాంటెంట్ బాగుంటే వీళ్ళు మేము చేసేస్తాం. ఓకే, అల్టిమేట్ ఈజ్ అ కాంటెంట్. మా అందరికి నిజంగా ఎగ్జైటింగ్గా ఉంది, దాన్ని థియేటర్కి తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. రాజుగారు ఇప్పుడు స్క్రిప్ట్ ఓటీటీకి పంపించి అప్రూవ్ చేసుకోవడం అనేది కొత్త ట్రెండ్ అని అనుకోవాలా? కొత్తగానే ప్రయత్నం చేయాలి కదా, కొత్త టాలెంట్ని తీసుకొస్తున్నాం. ముందు అన్ని సినిమాలకి అది మ్యాండేటరీ కాబోతుంది అంటారా? కాదు, పెద్ద సినిమాలకు అవ్వదు, పెద్ద డైరెక్టర్లు ఎవరు ఇవ్వరు. సో ఎప్పుడైతే న్యూ టాలెంట్తో వస్తున్నామో న్యూ టాలెంట్కి ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయడమే ఇంపార్టెంట్. అంటే మీడియం రేంజ్ సినిమాలు ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎంత దూరంలో ఉందంటారు? రావు. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు రిపీటెడ్గా మన కన్వర్జేషన్స్లో ఎక్కువ మాట్లాడేది ఏంటంటే మీ మీద చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది మీకు. ఇప్పుడు మీరు పెట్టుకునే ఈ టీం ఎంత ఎఫిషియెంట్ అనుకుంటున్నారు? ఎందుకంటే మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి మీ టైం. మేము 1.5 year నుంచి వర్క్ చేస్తూ ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఒక్కొక్క స్క్రిప్ట్ని అనాలిసిస్ చేస్తూ ఫామ్ చేసాం. వాళ్ళు మా వేవ్ లెంత్కి ఎలా ఉన్నారు, జడ్జిమెంట్ ఎలా చెప్పగలుగుతున్నారు, ఏ స్టోరీని ఎలా చూస్తున్నారు, మేము తీస్తున్న సినిమాల స్క్రిప్ట్లు కూడా వాళ్ళకి చెప్పించి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అన్నీ చెక్ చేసుకొని ఫామ్ చేసాం. ఆల్ ది బెస్ట్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు, అండ్ మా మీడియా ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. సో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ అయితే ఇవాళ లాంచ్ చేసుకున్నాం కాబట్టి అందరూ కూడా వెబ్సైట్ని గో త్రూ అవ్వండి, మీకు అన్ని డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి, అన్ని ఆన్సర్స్ అక్కడ దొరుకుతాయి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాషనేట్ డ్రీమర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ everybody, hope you all will be successful one day. Thank you so much everybody for joining this.